Hyderabad. I am in third year. So, ekkadi nunchi Srinita, where are you from? Can you tell me again? Hyderabad. Okay, okay, right. What are your hobbies? Okay, I think Srinita, the internet connection. To dog. Okay, okay, wonderful. Very good. Okay, right. So, ఇంకెవరన్నా ఇంట్రడ్యూస్ చేసుకుంటారు ఈ లోపు? So we have Irshita. Next, Sahasra wala sister. I don't know your name right now. Shivani. Anyone? Hi. Sir, Yes, Kaushik. my name is Kaushik. My name is Kaushik, studying 4th class, sir. Okay. So I where am are you from? living Mangalgiri Mandalam. Okay, Mangalgiri Mandal. Mangalgiri Mandalam. Wonderful, Nana. So the hobbies enti? What are your hobbies? Playing chess, sir. Okay, all right. So playing chess. All right. So ఇంకెవరన్నా ఇంట్రడ్యూస్ చేసుకుంటారా? We have 1 more minute before we could start. ఇంకొక నిమిషం ఉంది స్టార్ట్ చేయడానికి. ఒకళ్ళన్నా ఇద్దరన్నా ఇంట్రడ్యూస్ చేసుకోవచ్చు. You can start. So we have here, yeah, go on. Start చేయండి అన్న. Anyone? Sir, my name is Mrudula. I am studying 3rd class. Okay. Yes, Mrudula, continue. Sir, Yes. my village is Kamlapur. Okay. My Mulgu district. All right. Okay, sir. What about your hobbies, Mrudula? ఏం చేస్తుంటావు ఫ్రీ టైమ్ లో? Dance, sir. ఓకే, వండర్ఫుల్. సో ఇక్కడ చాలా మంది ఆర్టిస్ట్ ఉన్నారు, డాన్సర్స్ ఉన్నారు. వెరీ గుడ్ నాన్న. ఆల్ రైట్. సో ఇంకా మిగిలిన వాళ్ళ ఇంట్రడక్షన్స్ మధ్య మధ్యలో తీసుకుందాము. మనకి టోటల్ గా 6 సెషన్స్ ఉంటాయి, అంటే 6 సాటర్డేస్ ఉంటుంది ఇలానే. సో ఎప్పుడైనా సరే మిగిలిన వాళ్ళ ఇంట్రడక్షన్స్ కూడా తీసుకుందాం. టైం దొరికితే ఈ రోజే కూడా తీసుకుందాం. ఆల్ రైట్. సో ఆర్ యు రెడీ? అందరు రెడీనా యాక్టివిటీస్ చేయడానికి? Ready. Yes, sir. ఓకే. Yes, sir. సో మీ అందరి పక్కన ఎవరన్నా పెద్దవాళ్ళు ఉన్నారా? మీ బ్రదర్ కానీ, సిస్టర్ కానీ, మదర్ ఆర్ ఫాదర్? ఓకే, Yes, sir. Nagacharan father. ఓకే, వండర్ఫుల్. యా, గుడ్ గుడ్. ఆల్ రైట్ నాన్న. ఎస్. Sir, my mother ఉంది. ఓకే, వండర్ఫుల్. వెరీ గుడ్, వెరీ గుడ్. Sir, my sister. ఆల్ రైట్. సో ఒక 2 minutes నేను పెద్దవాళ్ళతో మాట్లాడుతున్నాను. ఐఎమ్ అడ్రస్సింగ్ ద ఎల్డర్స్. ఓకే. సో సార్, sister. వండర్ఫుల్, గుడ్ గుడ్, వెరీ గుడ్. ఆల్ రైట్. సో అందరూ వినండి అన్న, అందరు సైలెంట్ లోకి వెళ్ళిపోవాలి. సో నేనే సైలెంట్ చేస్తాను ఒక్క 2 minutes. మన రూల్స్ రెగ్యులేషన్స్ అందరం మాట్లాడుకున్న తర్వాత క్లాస్ స్టార్ట్ చేయొచ్చు. సో మన మోస్ట్ ఇంపార్టెంట్ రీజన్ ఈ కోర్స్ స్టార్ట్ చేయడానికి ఏంటి అంటే, పిల్లలు అంటే ఇప్పుడు సీనియర్స్, జూనియర్స్ అని పిలుద్దాం. జూనియర్స్ ఆ చిన్న పిల్లలు, సీనియర్స్ మీరు. ఓకే, ఎవరు హెల్ప్ చేయబోతున్నారో, గైడ్ చేయబోతున్నారో వాళ్ళు సీనియర్స్ అనుకుందాం. సో సీనియర్స్ కి నాకు ఉన్న రెస్పాన్సిబిలిటీ. సో జూనియర్స్ చిన్నపిల్లలు అనుకున్నాం కదా, ఆ జూనియర్స్ లో థింకింగ్ ఎబిలిటీ డెవలప్ చేయటం, అంటే ఆలోచన శక్తి అంటాం కదా, థింకింగ్ ఎబిలిటీ టు థింక్. సో అది డెవలప్ చేయటమే మోస్ట్ ఇంపార్టెంట్ టాస్క్ అనేది. అది ఎలా డెవలప్ చేస్తున్నాము? సైన్స్ ఎక్స్పెరిమెంట్స్ హెల్ప్ తోటి డెవలప్ చేస్తున్నాం. సో మీరు గైడ్ చేసేటప్పుడు మీకు ఆన్సర్స్ తెలిస్తే మీరు చెప్పొద్దు ఆన్సర్స్. ఓకే, వాళ్ళతోటి చెప్పించాలి. అంటే పిల్లలు అంటే వాళ్ళతో చెప్పించాలి అంటే వాళ్ళకి చెవులో చెప్పేసి వాళ్ళని ఆన్సర్ చెప్పమని కాదు. సో క్వశ్చన్స్ వేసి వాళ్ళకి క్లూస్ ఇస్తూ, ఎవ్రీథింగ్ క్లూస్ తోటే. అందుకే మనం ఇన్వెస్టిగేషన్ డ్రివెన్ అన్నాం. ఇన్వెస్టిగేషన్స్ లో ఏముంటాయి? క్లూసే కదా ఉండేది.
సో ఆ విధంగా క్లూస్ ఇస్తూ ఉంటాము. ఆ క్లూస్ హెల్ప్ తోటి పిల్లలే ఆన్సర్ చేయాలి, పిల్లలే క్వశ్చన్స్ కూడా అడగాలి. కానీ ఫస్ట్ సెషన్ లోనే క్వశ్చనింగ్ కష్టం అవ్వచ్చు, అందుకు ఏమేం క్వశ్చన్స్ అడగాలనేది నేను గైడ్ చేస్తాను. ఓకే, సో ఒకటి జాగ్రత్తగా వినండి అందరూ. ప్రాసెస్ ఏంటో, మనము ఒక యాక్టివిటీ చేస్తాం, అందరం కలిసి యాక్టివిటీ చేస్తాం. యాక్టివిటీ చేసిన తర్వాత ఫస్ట్ మనం చేయాల్సింది ఏం అబ్జర్వ్ చేశాము, యాక్టివిటీ జరిగేటప్పుడు జరిగిన తర్వాత ఏమేమి చేంజెస్ జరిగాయి, ఏమి మార్పులు జరిగాయి అనేది మోస్ట్ ఇంపార్టెంట్ థింగ్. సో అవి జాగ్రత్తగా చూడాలి, మీరు చూడాలి, జూనియర్స్ కూడా చూడాలి, ఏది మిస్ అవ్వకుండా చూడాలి. ఓకే, ఒకసారి అది జరిగిన తర్వాత అంటే అవి చూసిన తర్వాత నెక్స్ట్ స్టెప్ క్రిటికల్ థింకింగ్, అంటే ఆలోచన శక్తి పెంచేది అదే ప్రాసెస్. అక్కడ ఎలా చేయాలి, ఆ పర్టికులర్ టైంలో ఎలా చేయాలంటే క్వశ్చన్స్ అడగాలి, మనం అడగాలి, నేను అడుగుతుంటాను. పిల్లల్లో కూడా క్వశ్చనింగ్ ఎబిలిటీ రావాలని చెప్పాను కదా, దానికి మనం తొందరపడద్దు. సో ఇప్పుడు సింపుల్ ప్రాసెస్ ఏంటంటే, సింపుల్ మెకానిజం ఏంటంటే, ఒక ఆన్సర్ రావాలి అంటే ముందు క్వశ్చన్ అడగాలి. ఆ క్వశ్చన్ కి ఆన్సర్ కి మధ్యలో థింకింగ్ ఎబిలిటీ ఉంటుంది, ఆలోచించటం. అంటే మనం ఆలోచించి క్వశ్చన్ అడగాలి, ఆ క్వశ్చన్ కి ఆలోచించి ఆన్సర్ చెప్పాలి. ఇదే మనం చేసేది. ఎంటైర్ 20 యాక్టివిటీస్ చేయబోతున్నాం 6 weeks లో. ఆ 20 యాక్టివిటీస్ మెయిన్ రీజన్ ఏంటంటే, వాటి నుంచి మనం కొత్త కొత్త క్వశ్చన్స్ అడుగుతూ ఆ క్వశ్చన్స్ కి ఆన్సర్స్ కనుక్కోవటమే. ఓకే, సైన్స్ హెల్ప్ తోటి చాలా ఈజీగా చేయొచ్చు. సో అదే మన ప్రయత్నం. అండ్ ఇవాల్టి నా టార్గెట్ ఒక 3 యాక్టివిటీస్ చేయించాలని. ఒకవేళ 3 అవ్వకపోతే నో ప్రాబ్లం, 2నే అవుతాయి. నెక్స్ట్ వీక్ చేద్దాం. ఇది ఫస్ట్ టైం కదా, ఇంట్రడక్షన్స్, ఏమేం మెటీరియల్ మీ దగ్గర ఉన్నాయి అవన్నీ మనం డిస్కస్ చేయాలి, కాబట్టి కొంచెం టైం వేస్ట్ అవ్వచ్చు ఇవాళ. ఓకే, సో స్టార్ట్ చేసే ముందు ఎవరికైనా ఉన్న క్వశ్చన్స్ ఉంటే అడగచ్చు. ఇప్పుడు యూ కెన్ ఆస్క్ మీ ఎనీ క్వశ్చన్ అండ్ దెన్ వీ కెన్ స్టార్ట్. ఎనీ క్వశ్చన్స్? సో మోస్ట్ ఇంపార్టెంట్ చెప్పాను కదా, మీరు ఆన్సర్స్ చెప్పడం కాదు, ఆ పిల్లలతోటి ఆన్సర్స్ చెప్పించాలి, వాళ్ళకి మనం క్వశ్చన్స్ అడగాలి. సో ఇక్కడ ఈ మొత్తం కోర్స్ కి సూపర్ హీరోస్ ఎవరు అంటే జూనియర్స్. నేను కాదు, సీనియర్స్ కాదు, ఓన్లీ చిన్న పిల్లలు మాత్రమే. వాళ్ళ కోసమే ఈ కోర్స్ చేస్తున్నాం. ప్లీజ్ రిమెంబర్ దిస్. ఆల్ రైట్, ఓకే. సో ఇప్పుడు మనకు కావాల్సిన మెటీరియల్ ఏంటంటే, నేను మీ ఇంట్లో నుంచి తీసుకురమ్మని చెప్పిన మెటీరియల్ వాటర్ కావాలన్నా, డ్రింకింగ్ అవసరం లేదు, ఏదైనా పర్లేదు. వినండి అందరు జాగ్రత్తగా, ఏదైనా లేకపోతే వెళ్ళి తీసుకురావచ్చు. మీకు వాటర్ తీసుకురమ్మని చెప్పాను. ఓకే, నెక్స్ట్ కర్చీఫ్ తెమ్మని చెప్పాను, హ్యాండ్ కర్చీఫ్. వెరీ గుడ్. ఓకే, హ్యాండ్ కర్చీఫ్ కూడా తీసుకురావాలి. ఆ తర్వాత బాల్ పాయింట్ పెన్ అన్నాను, జనరల్ పెన్. ఓకే, ఇంక్ పెన్ కాదు, లేకపోతే డిఫరెంట్ టైప్స్ ఆఫ్ పెన్స్ ఉంటాయి కదా, అవన్నీ కాదు, బాల్ పాయింట్. ఓకే, బాల్ పాయింట్ పెన్ కావాలి, అదొకటి. అండ్ నెక్స్ట్ పేపర్స్ అండ్ బుక్స్ కావాలి. మ్యూట్ లో ఉండండి నాన్న, మీరు నన్ను క్వశ్చన్స్ అడిగేటప్పుడు అన్మ్యూట్ అవ్వాలి. పేపర్స్ అండ్ బుక్స్ ఆర్ బుక్స్ ఏదైనా సరే పర్లేదు. ఓకే, ఆల్ గుడ్, వెరీ గుడ్. సో అవి నేను తీసుకురమ్మని చెప్పింది. అండ్ ఇప్పుడు ఏం చేద్దామంటే, అందరూ మీ కిట్ ను ఓపెన్ చేయండి. కిట్ ని ఓపెన్ చేయండి, ఏమేమి ఉన్నాయో చూద్దాం. ఒక 2 minutes దాని మీద స్పెండ్ చేద్దాం. కిట్ లో టోటల్ గా 7 covers ఉంటాయి. ఓకే, అందరూ ఒక 1 minute వీడియో ఆన్ చేయండి. అందరూ కిట్ ఓపెన్ చేసే చూద్దాం అనుకుంటున్నాను. ఒక 1 minute వీడియోస్ ఆన్ చేసి దాని తర్వాత మళ్ళీ ఆఫ్ చేయొచ్చు, నేను అడిగినప్పుడు ఆన్ చేస్తూ ఉండండి అంతే. ఓకే, 1 minute. ఆల్ రైట్, సో బాక్స్ ని ఓపెన్ చేసి లోపల ఏమేమి ఉన్నాయో చూద్దాం. సో కవర్స్ ఉన్నాయి చూడండి, టోటల్ 7 covers ఉన్నాయి. 7 covers బయట పెట్టేసేయండి ప్రస్తుతానికి. ఆల్ 7 covers జిప్ లాక్ కవర్స్ ఉన్నాయి కదా, బయట పెట్టేసేయండి అన్ని. కౌంట్ చేయండి, 2, 3, 4. ఎస్, చెప్పండి మ్యామ్. Aim kit, sir. We didn't got any kit actually. Okay, ma'am, like I don't know like how it got missed. Ante meeru actually I asked parents to pay 800 rupees and then I sent a kit to everyone, ma'am. So okay, I don't know actually. Okay. Shall I pay? Ma'am, like we'll do on the particular class vinandi ma'am, you can just listen. After the class manam communicate cheyachu. Nenu like most probably Monday roju pampistanu, ee class repeat kuda cheyabothunanu kottaga join ayye parents ki. So for now please listen to the class.
ఓకే Sure. Okay. షూర్ రైట్ ఓకే సో టోటల్ గా 7 కవర్స్ అనుకున్నాము సో 7 కవర్స్ ఆ ప్రతి కవర్ మీద పేరు కూడా ఉంటుంది ఒకసారి పేర్లు చూడండి సో ఆ పేర్లు చదవండి అన్న చాలా ఫేమస్ సైంటిస్ట్ పేరు పెట్టాను వాటికి డావిన్సీ నెక్స్ట్ ఎడిసన్ క్యూరీ అంటే మేరీ క్యూరీ ఓకే వెరీ ఫేమస్ లేడీ దాని తర్వాత న్యూటన్ సుహస్త్ర ఓకే తను ఇండియన్ మెడికల్ సైంటిస్ట్ చాలా పాతకాలం సుహస్త్ర అనేసి తను ఫస్ట్ కాస్మెటిక్ సర్జరీస్ ప్రపంచంలో తనే చేశారంటారు ఎప్పుడు ఇది 3000 years బ్యాక్ ఇప్పుడు కాదు ఓకే మెడికల్ సర్జరీస్ అలానే ఒక ప్యాకెట్ ఏమో జనరల్ అనే ఒక ప్యాకెట్ ఉంటుంది ఇలా టోటల్ గా 7 ప్యాకెట్స్ ఉండాలి ఆల్రైట్ ఇంకొకటి ఆర్కిమెడిస్ అని ఉంటుంది అతను కూడా 2500 years బ్యాక్ సైంటిస్ట్ అన్నమాట ఓకే రీసెర్చర్ ఆర్కిమెడిస్ టోటల్ 7 కవర్స్ ఉన్నాయో లేదో చూడండి ఆల్రైట్ ఓకే Yes, sir. ఆల్రైట్ సో తర్వాత ఇంకా బాక్స్ ని అబ్జర్వ్ చేయండి అందరూ ఇంకా టైం కావాలా ఎవరికన్నా బాక్సెస్ ని చూస్తారా డూ యూ వాంట్ టు చెక్ 7 కవర్స్ ఉన్నాయో లేదో కౌంట్ చేసుకోండి చాలు ప్రస్తుతానికి ఆల్రైట్ సో ఆ బాక్స్ లో కొన్ని లూజ్ మెటీరియల్ ఉన్నాయి యూజ్ అండ్ త్రో ప్లాస్టిక్ బీకర్స్ ఉన్నాయి ఓకే యూజ్ అండ్ త్రో ప్లాస్టిక్ బీకర్స్ ఇవి మనము విపరీతంగా వాడుతూ ఉంటాము అండ్ పడేయము ఓకే పడేయము లైక్ విల్ బి యూజింగ్ నిజంగా డ్యామేజ్ అయితేనే పడేస్తాం దాని తర్వాత లోపల ఒకటి కట్ చేసిన ఉంటాయి చూడండి అలా కట్ చేసిన ప్లాస్టిక్ బీకర్ ఇట్స్ థిక్ ఒక థిక్ కట్ చేసిన ప్లాస్టిక్ బీకర్ స్లో అవ్వాలంటే చెప్పాలి మీరు ఓకే అండ్ నెక్స్ట్ ఒక ట్రే మనం కెమిస్ట్రీ సైన్స్ ఎక్స్పెరిమెంట్స్ వాటర్ ఉండే ఎక్స్పెరిమెంట్స్ అన్ని ఈ ట్రేలోనే చేస్తుంటాం ఆల్ రైట్ అండ్ ఇంకొకటి లాస్ట్ మెటీరియల్ ఒక ప్లాస్టిక్ కవర్ ఉంటుంది సో ఇది లైక్ ఎప్పుడైనా లిక్విడ్స్ తోటి చేసినప్పుడు మన టేబుల్ కానీ మన ఫ్లోర్ కానీ పాడవకుండా దీని మీద యాక్టివిటీస్ చేస్తుంటాం ఓకే దీన్ని పరిచేసి ఆ పరిచిన దాని మీద మనం యాక్టివిటీస్ చేసుకుంటుంటాం ఆల్ రైట్ సో అది నాన్న మన ప్రాసెస్ మనకు కావాల్సిన మెటీరియల్ సో ప్రస్తుతానికి మన ఫస్ట్ యాక్టివిటీ కోసం మీకు కావాల్సిన ప్యాకెట్స్ ఏంటో చెప్తాను ఫస్ట్ యాక్టివిటీకి మనకి కావాల్సింది ఒక 2 యూజ్ అండ్ త్రో ప్లాస్టిక్ బీకర్స్ తీసుకోండి 2 యూజ్ అండ్ త్రో ప్లాస్టిక్ బీకర్స్ ఎస్ అవి బయట ఉంచండి కీప్ ఇట్ అవుట్ సైడ్ ఆర్ కీప్ దెమ్ అవుట్ సైడ్ యూజ్ అండ్ త్రో ప్లాస్టిక్ బీకర్స్ ఆ తర్వాత మీ ప్యాకెట్స్ లో జనరల్ ప్యాకెట్ ఒకటి ఉంటుంది జనరల్ అని ఉంటుంది జనరల్ చాలా మెటీరియల్ ఉంటాయి ఒక్క ప్యాకెట్ లోనే ఆ ప్యాకెట్ ని కూడా బయట పెట్టేసేయండి మిగిలినవన్నీ మీ బాక్స్ లో పెట్టేసేయండి మిగిలినవన్నీ బాక్స్ లో అబ్జర్వ్ చేయండి మిగిలినవన్నీ బ్యాక్ ఇన్ ద బాక్స్ ఎప్పుడు కావాలంటే అప్పుడు తీసుకుందాము లేకపోతే అనవసరంగా క్రౌడెడ్ అయిపోతుంది బాగా క్రౌడెడ్ అయిపోతుంది ఆల్ రైట్ సో ఎవరికన్నా ఇంకా టైం కావాలంటే నాకు మెన్షన్ చేయాలన్నా ఓన్లీ 2 థింగ్స్ ఒక జనరల్ ప్యాకెట్ కావాలి యూజ్ అండ్ త్రో ప్లాస్టిక్ బీకర్స్ ఓకే యూజ్ అండ్ త్రో ప్లాస్టిక్ బీకర్స్ ఆల్ రైట్ సో ఆర్ యు ఆల్ రెడీ ఫర్ ద ఫస్ట్ యాక్టివిటీ Yes, sir. Yes, sir. ఓకే వండర్ఫుల్ వండర్ఫుల్ ఆల్ రైట్ Yes, sir. సరే ఓకే మ్యూట్ లోకి వెళ్ళండి అన్న మన యాక్టివిటీస్ పేరు ఇన్వెస్టిగేషన్ డ్రివెన్ అన్నాను కదా అంటే ఒక క్రైమ్ ఎలా ఇన్వెస్టిగేట్ చేస్తారు పోలీసులు అదే విధంగా మనం కూడా చేయబోతున్నాం ఆల్రైట్ సో నాయిస్ వస్తుంది బాగా మ్యూట్ లో ఉండాలి నాగచరణ్ ప్లీజ్ స్టే ఇన్ మ్యూట్ ఓకే రైట్ సో ఒక 2 minutes మన థీమ్ ఏంటో చెప్తాను అందుకు ఎవ్వరు మ్యూట్ లో నుంచి బయటికి రాలేరు అందరినీ నేను ఫోర్స్ తోటి మ్యూట్ చేస్తాను సో ప్లీజ్ అబ్జర్వ్ మనం చేయబోయేది ఏంటో మీకు ఇక్కడ కనిపిస్తుంది థీమ్ సో మన థీమ్ ఏంటంటే ఈ పర్టికులర్ డయాగ్రామ్ చూడండి ఈ డయాగ్రామ్ లో అబ్జర్వ్ చేస్తే మనము ఎక్స్పెరిమెంట్స్ చేస్తాం ఈ కింద చూడండి కింద ఎక్స్పెరిమెంట్ అని ఉంది కదా ఆ ఎక్స్పెరిమెంట్ చేసిన తర్వాత
ఆ ఎక్స్పెరిమెంట్ నుంచి అబ్జర్వేషన్స్ వస్తాయి. అంటే ఆ ఎక్స్పెరిమెంట్ లో జరిగే మార్పులన్నీ మనం చూస్తాము. ఆ మార్పులు చూసిన తర్వాత క్వశ్చన్స్ అడగాలి. ఎందుకు క్వశ్చన్స్ అడగాలి? ఆన్సర్స్ కోసం. ఓకే, కానీ క్వశ్చన్స్ ముఖ్యంగా ఆన్సర్స్ కొట్టడం కాదు, మన థింకింగ్ ఎబిలిటీ పెరగటానికి అడగాలన్నమాట. ఓకే, ఆల్ రైట్. సో అదే మన మెయిన్ ఫోకస్. ఈ రోజు క్లాస్ కి మెయిన్ ఫోకస్ ఆర్ ఎవ్రీ క్లాస్ కి క్వశ్చనింగ్ అండ్ థింకింగ్ అండ్ ఆన్సరింగ్. క్వశ్చనింగ్, థింకింగ్ అండ్ ఆన్సరింగ్, అదే మనం చేయబోతున్నాం ఇప్పుడు. సో ఫస్ట్ యాక్టివిటీకి కావాల్సిన మెటీరియల్ చూడండి. జనరల్ ప్యాకెట్ లో నుంచి ఒక 2 టిష్యూ పేపర్స్ తీసుకోండి. ఒక 2 టిష్యూ పేపర్, ఒక 1 టిష్యూ పేపర్ చాలు. అందరు తీయండి, 1 టిష్యూ పేపర్ బయటికి తీయండి. నెక్స్ట్ 2 యూజ్ అండ్ త్రో బీకర్స్. ఇందాకనే చూసారు కదా, యూజ్ అండ్ త్రో బీకర్స్ 2 కావాలని 2 బీకర్స్ కావాలి. దాని తర్వాత దీంట్లో స్కెచ్ పెన్స్ ఉన్నాయి, 2 స్కెచ్ పెన్స్ తీయండి. ఒక గ్రీన్ అండ్ ఒక బ్లూ ఉంటుంది దీంట్లో. చాలా సింపుల్ యాక్టివిటీ, స్టార్టింగ్ సింపుల్ యాక్టివిటీ, దాని తర్వాత కొంచెం ఎక్కువ మ్యాజిక్ లాంటి యాక్టివిటీస్ చేశాను. ఫస్ట్ చాలా సింపుల్ యాక్టివిటీ. సో 2 స్కెచ్ పెన్స్, బీకర్స్, టిష్యూ పేపర్. ఓకే, 2 స్కెచ్ పెన్స్, బీకర్స్ అండ్ టిష్యూ పేపర్స్. నా ఒకసారి జాగ్రత్త చూడండి అన్న, ఈ టిష్యూ పేపర్ని ఇలా ఓపెన్ చేయండి. ఓపెన్ చేసి దాని తర్వాత మళ్ళీ బెండ్ చేసి స్లోగా ఇలా ప్రెస్ చేయండి. స్లోగా, లెట్ మీ షో యూ దిస్. పెద్ద స్క్రీన్ లో చూపిస్తున్నాను. వన్ సెకండ్. ఓకే, ఆల్రైట్. సో యా, మధ్యలో ప్రెస్ చేసి జాగ్రత్తగా 2 పీసెస్ గా కట్ చేయండి. డిఫరెంట్ మెథడ్స్ ఉంటాయి కట్ చేయడానికి. కావాలంటే ఇలా బెండ్ చేసి జాగ్రత్తగా 2 పీసెస్ సెంటర్ లో కట్ చేస్తే 2 ఈక్వల్ పీసెస్ వస్తాయి. చిన్న చిన్న కట్ చేయండి, ఈక్వల్ పీసెస్ రావటం మనకు ముఖ్యం. ఆల్ రైట్. సో 2 పీసెస్. ఒక పీస్ ని ప్రస్తుతానికి సైడ్ కుంచేసేయండి, పుట్ ఇట్ ఎ సైడ్. సో నాన్న, పెద్దవాళ్ళు చేయటం కాదు, చిన్నపిల్లలతో చేయించాలి. దట్ ఈస్ ద ఇంపార్టెంట్ పార్ట్. ఓకే, చిన్నపిల్లలతోటే చేయించండి. వాళ్ళకి ఇబ్బంది ఉన్నప్పుడు మీరు సపోర్ట్ చేయండి. మీరు మొత్తం చేసి వాళ్ళు మీ సపోర్ట్ కాదు. వాళ్ళే హీరోస్ అన్నాం కదా, హీరో హీరోయిన్స్ ఎవరైనా వాళ్ళే. ఓకే, ఇప్పుడు ఒక హాఫ్ పేపర్ తీసుకొని దాన్ని మళ్ళీ ఇలా సెంటర్ కి ప్రెస్ చేసేసేయండి. స్లోగా చేయండి, పేపర్ చినగకుండా చూసుకోండి. హాఫ్ పేపర్ ని తీసుకొని సెంటర్ కి ఇలా ప్రెస్ చేసి ఇలా లాంగ్ గా వస్తుంది కదా. ఆల్ రైట్. సెకండ్ టిష్యూ పేపర్ ని కూడా అలానే చేయండి, పక్కకు పెట్టేసేయండి. సో దిస్ ఈస్ ద సెకండ్ టిష్యూ పేపర్. దీన్ని కూడా హాఫ్ కి ఇలా బెండ్ చేస్తున్నాను, అంటే లాంగ్ అవ్వాలి, పొడుగ్గా రావాలి మనకి. ఓకే, దాన్ని సెంటర్ కి ప్రెస్ చేస్తున్నాను. ఇప్పుడే యూజ్ చేయం, కానీ ప్రస్తుతానికి జస్ట్ సైడ్ కి పెట్టేసేయండి. ఈ ఫస్ట్ యాక్టివిటీని క్రోమాటోగ్రఫీ అంటారు. ఇట్స్ కాల్డ్ క్రోమాటోగ్రఫీ. సో మైక్స్ అన్ని ఆన్ లో ఉన్నాయి. మీరు ఓన్లీ క్వశ్చన్ ఉంటేనే ఆన్ చేసి మాట్లాడండి. క్వశ్చన్ లేకపోతే ఏం మాట్లాడద్దునా, వినండి జాగ్రత్తగా. ఓకే, అందరూ ఇక్కడి వరకు చేశారా? రెడీనా? 2 టిష్యూ పేపర్స్ రెడీ చేసుకున్నారా? ఎవరికన్నా టైం కావాలంటే నాకు చెప్తే నేను ఆగుతాను. జస్ట్ మీ మైక్స్ ఆన్ చేసుకొని చెప్పొచ్చు నాకు, ఐ నీడ్ టైం అనేసి. ఓకే, సో ఎస్ ఎస్ శ్రీనిత చెప్పునానా. Two tissue papers or one tissue paper? 1 టిష్యూ పేపర్ ని సెంటర్ కి కట్ చేసేసాం మనం. Okay. ఓకే, 1 టిష్యూ పేపర్ ని సెంటర్ లో కట్ చేసి ఆ 2 ని కూడా ఈ విధంగా లాంగ్ గా చేసుకున్నాం. ఈ విధంగా లాంగ్. ఎస్ ఎస్, వెరీ గుడ్, వెరీ గుడ్, వండర్ఫుల్. ఓకే, సో ఇప్పుడు నెక్స్ట్ టాస్క్ ఏంటో చూడండి. జాగ్రత్తగా అబ్జర్వ్ చేయండి. నేను చేసిన తర్వాత మీరు చేయండి. 1 సెకండ్, నా కెమెరాని వేరే సైడ్ తీసుకొస్తున్నాను. 1 సెకండ్. ఓకే, ఆల్ రైట్.
సో ఇప్పుడు ఏం చేద్దామంటే మనము ఇది ఎంటైర్ లెంత్ ఉంది కదా, రైట్? ఓకే, ఇది ఎంటైర్ లెంత్ ఆఫ్ దిస్ టిష్యూ పేపర్. ఆ టిష్యూ పేపర్ బాటమ్ ఇది అనుకోండి, కింద ఇది, ఆ టిష్యూ పేపర్ కింద ఇది, ఇదేమో సెంటర్ లైన్, ఇది సెంటర్ లైన్. ఆ సెంటర్ లైన్ కింద మీకు కావాల్సిన చిన్న డయాగ్రామ్ చేయండి. ఎంత మెయిన్ ఏంటంటే గ్రీన్ కలర్ కి ఒక ప్యాచ్ ఉండాలి, బ్లూ కలర్ ఒక ప్యాచ్ ఉండాలి, రెండు కలిసినవి కూడా ఉండాలి. నేను సింపుల్ గా చేస్తున్నాను, మీరు ఇంకా కష్టంగా కూడా పెద్దగా కూడా చేయొచ్చు. నేను సింపుల్ గా ఏం చేస్తున్నానో చూడండి. ఒక చిన్న రెక్టాంగిల్ లాగా గీసాను గ్రీన్ కలర్ది. జాగ్రత్తగా గీయండి, పేపర్ చినగకుండా చేయండి. ఓకే, గ్రీన్ కలర్. నాది కొంచెం తేరైంది నాన్న, సో మీరు కేర్ఫుల్ గా చేయండి. అలానే ఇంకొక వైపు బ్లూ కలర్. ఆర్ వీ కెన్ డూ వన్ థింగ్, ఒక పని చేద్దాం, ఇంకా సింపుల్ టాస్క్ చేద్దాము. జస్ట్ ఎ సెకండ్ అబ్జర్వ్ చేయండి. మనము ఈ వెనక సైడ్ క్యాప్ తీసేస్తే, కొద్ది కష్టం, నేను పళ్ళతో తీసేస్తాను, టీత్ తోటి తీస్తాను. యా, సో క్యాప్ తీసేస్తే లోపల మీ కలర్ ఉంటుంది కదా, దాంతో మీరు కలర్ వేసేసేయచ్చు. సో ఇది బ్లూ కలర్ చూడండి, లోపల కలర్ ఉంటుంది కదా స్పాంజ్ లాగా. సో దాంతో మీరు కలర్ ఇలా స్ప్రెడ్ చేయండి. ఈ విధంగా కలర్ స్ప్రెడ్ చేశాను. బ్లూ కలర్ ఒక చోట, నెక్స్ట్ ఇంకొక చోట గ్రీన్ కలర్. 1 సెకండ్, గ్రీన్ కూడా చేస్తున్నాను. అలానే స్కెచ్ పెన్ ని ఓపెన్ చేసి లోపల కలర్ తీశాను. ఓకే, లెఫ్ట్ సైడ్ ఒక కలర్, రైట్ సైడ్ ఒక కలర్, సెంటర్ లో రెండు కలర్స్ మిక్స్ చేద్దాం. ఓకే, సెంటర్ లో ఏం చేద్దాము, ముందు గ్రీన్ పెట్టండి లేకపోతే బ్లూ పెట్టండి, మీ ఇష్టం. గ్రీన్ పైన బ్లూ ఆర్ బ్లూ పైన గ్రీన్. అందరికి డిఫరెన్స్ అర్థమైంది అనుకుంటా. ఒకవైపు బ్లూ ఉంది, ఇంకొక వైపు గ్రీన్ ఉంది, సెంటర్ లో రెండు కలర్స్ ని మిక్స్ చేసేసాం. ఓకే, ఆ విధంగా ప్రిపేర్ చేయండి. ఓకే, సో ఐ హోప్ చినగలేదు అనుకుంటాను. ఐ రియల్లీ హోప్ యూ డింట్ టేర్, నాలాగా చింపలేదు అనుకుంటున్నాను. సో దాని తర్వాత మళ్ళీ స్కెచ్ పెన్ ని లోపల పెట్టేసేయండి, మళ్ళీ తర్వాత యూజ్ చేసుకోవచ్చు కదా. సో పుట్ ఇట్ బ్యాక్ ఇన్సైడ్. ఓకే, సో రెండింటిని మళ్ళీ వెనక్కి పెట్టేశాను. సో అందరు ఈ పని చేశారా, ఇంకా టైం కావాలా? Did everyone do this? No, sir. I want time. Nagacharan. Okay, sure, Nana. ఒకవేళ టిష్యూ పేపర్, Want time, sir. ఓకే, రిలాక్స్, ఏం పర్లేదు. ఐఎమ్ గివింగ్ యూ టైం. మెల్లగా చేయండి, ప్రశాంతంగా చేయండి, కరెక్ట్ గా చేయండి, చాలు. సో ఫైనల్ గా ఒక బ్లూ ప్యాచ్, ఒక గ్రీన్ ప్యాచ్, ఒక బ్లూ అండ్ గ్రీన్ కాంబినేషన్ ప్యాచ్, రెండు కలిసి ఉన్నవి. అయిపోయిందా, ఇంకా టైం కావాలా? Stitch, yes, sir. ఓకే, you need more time. Yes. ఓకే, సో Yes, sir. వెరీ గుడ్. ఇంకా మిగిలిన వాళ్ళు కూడా చెప్పాలి. ఎవరన్నా కంప్లీట్ చేయకపోతే నాకు చెప్పండి అన్న. కంప్లీట్ అయిన వాళ్ళు చెప్పక్కర్లేదు నాకు, ఇంకా టైం కావాలి అనే వాళ్ళే చెప్పాలి. ఓకే, సో అందరూ కంప్లీట్ చేశారు. I want some more time, sir. Nagacharan. ఓకే నాగచరణ్, ష్యూర్. ఇది కూడా గ్రీన్ కూడా పెద్దది, గ్రీన్. సో వాట్ అబౌట్ అదర్స్? మిగిలిన వాళ్ళది అయిపోయిందా? సాన్విక, ఉజ్వల్, హంషిక.
సార్ నాకు ఎప్పుడే బాక్స్ వచ్చింది సార్. ఓకే సాన్విక, యు గాట్ ద బాక్స్. ఎప్పుడు వచ్చిందన్నా? జస్ట్ నౌ. అవునా? ఓకే ఓకే రైట్. ఓకే, సో డిడ్ యు ఫైండ్ ద మెటీరియల్? yes sir. ఓకే రైట్. సో ఇంకా కొంతమంది చేస్తున్నారు కదా, ఈలోపు ఈ యాక్టివిటీ ఏంటో ఆలోచించండి. ఎందుకు అలా కలర్స్ పెట్టాం మనము అనేది ఆలోచించండి. ఏం చేయబోతున్నాం నెక్స్ట్? మీకు ఆల్రెడీ క్లూస్ ఇచ్చాను. ఇవి కావాలని చెప్పాను. యూజ్ అండ్ త్రో బీకర్స్ కావాలి అని చెప్పాను. కలర్స్ తోటి టిష్యూ పేపర్ మీద పెట్టాము. ఏం చేస్తున్నాము? ఎనీవన్ గెస్ చేయగలుగుతారా వాట్ వీఆర్ డూయింగ్? Sir, my name is Harinya. ఓకే అరణ్య. Sir, I think we are gonna pour some water and dip this paper tissue into it. ఓకే ఓకే రైట్. సో హరిణ్య, నువ్వు సీనియరా నువ్వు జూనియరా? Juniors. జూనియర్. ఓకే ఓకే రైట్, వెరీ గుడ్ హరిణ్య, నైస్ గెస్. అదే మనం చేయబోతుంది. దీంట్లో కొంచెం వాటర్ పోస్తాము, కొన్ని కండిషన్స్ చేయాలి. డైరెక్ట్ గా పెట్టకూడదు, చాలా ఇంపార్టెంట్ కండిషన్స్ ఉంటాయి. బట్ అడిగే ముందు చెప్పండి అన్న అందరూ, ఆర్ యు రెడీ? ఇంకా టైం కావాలి ఎవరికన్నా? నాగచరణ్, డు యు నీడ్ టైం? No, sir. I am ready with glass. Beaker. ఓకే ఓకే, సో సాన్విక, ఆర్ యు రెడీ? yes sir. ఓకే, ఆల్ రైట్. సో అబ్జర్వ్ చేయండి జాగ్రత్తగా. ఈ పేపర్ ఇప్పుడు తడవకుండా చూసుకోండి. పేపర్ ని జస్ట్ సైడ్ కు ఉంచేసేయండి. సో ఈ గ్లాస్ లో ఇప్పుడు వాటర్ పోద్దాం. మరీ ఎక్కువ కాదు, జస్ట్ ఈ హైట్ వరకు, ఈ లొకేషన్ వరకు పోయించాలి. అంటే ఇది ఫుల్ అంటే ఇది హాఫ్. ఓకే, దిస్ ఇస్ ఫుల్. ఇక్కడ వరకు హాఫ్, ఇక్కడ వరకు 1/4 అంటాం. ఓకే, 1/4. సో ఆ 1/4 వరకు వాటర్ పోయండి చాలు. సో గో హెడ్ అన్నా. మీకు ఆల్రెడీ వాటర్ తెచ్చుకోమని చెప్పాను కదా, దాంట్లో వాటర్ పోసేసేయండి. ఫస్ట్ ఒక సింపుల్ యాక్టివిటీతో స్టార్ట్ చేస్తున్నాం, మీకు బాగా తెలిసిన యాక్టివిటీ. దాని తర్వాత కొంచెం కొత్త యాక్టివిటీస్ కూడా చేద్దాం. ఓకే, సో ఆల్ రైట్. సో ఈ విధంగా పెట్టేశాము. తర్వాత ఇప్పుడు ఏం చేస్తారంటే జాగ్రత్తగా దీన్ని డిప్ చేసేసేయండి. మెయిన్ ఇంపార్టెంట్, ఈ కలర్ డైరెక్ట్ గా వాటర్ లో టచ్ అవ్వకూడదు. కలర్ డైరెక్ట్ గా వాటర్ లో టచ్ అవ్వకూడదు, జస్ట్ పేపర్ కలర్ లేని చోట డిప్ అవ్వాలి. సో ఆ విధంగా ఉంచేసేయండి. ఓకే, ఇలా ఫ్లోట్ అయ్యేటట్లు, హాఫ్ అటువైపు ఫ్లోట్ అయ్యేటట్లు చూసుకోండి. సో జస్ట్ లెట్స్ వెయిట్ ఫర్ సమ్ టైం. ఏం జరుగుతుందో జాగ్రత్తగా అబ్జర్వ్ చేయండి. ఇట్స్ వెరీ సింపుల్ యాక్టివిటీ. ఈలోపు ఏం చేద్దామంటే లెట్ ఇట్ కంప్లీట్. అది అలా జరుగుతూ ఉన్న టైంలో దాని ప్రాసెస్ అది చేసుకుంటుంది. ఈలోపు మనం ఏం చేద్దామంటే బాల్ పెన్ తోటి ఆ రెండవ టిష్యూ పేపర్ మీద రాయొచ్చేమో చెక్ చేద్దాం. కెన్ వి రైట్ ఇట్ విత్ ఎ బాల్ పెన్? లెట్స్ చెక్. ఓకే, ఆ సెకండ్ టిష్యూ పేపర్ తీసుకున్నాను అందరూ. టేక్ దట్ సెకండ్ హాఫ్ మీరు చేశారు కదా, ఆ టిష్యూ పేపర్ తీసుకోండి. జాగ్రత్తగా బాల్ పెన్ తోటి కూడా ఒక సర్కిల్ ఏమన్నా పెట్టచ్చేమో అబ్జర్వ్ చేయండి జాగ్రత్తగా. So this is ball pen. స్లోగా పెట్టండి, పేపర్ చినక్కుండా. సార్, బాటమ్ హాఫ్ లో చేయాలా సార్? అక్షయ్, మళ్ళీ ఒకసారి క్వశ్చన్ రిపీట్ చేయనా? బాటమ్ హాఫ్ లో చేయాలా సార్? ఎగ్జాక్ట్లీ, బాటమ్ హాఫ్. సో దిస్ ఈస్ ద బాటమ్ పార్ట్. ఆ బాటమ్ హాఫ్ లో చేయాలి. సేమ్ థింగ్ ఇందాక చేసినట్లే చేస్తున్నాం. ఆ ఒక సెకండ్ ఇలా బాల్ పాయింట్ పెన్ తోటి రాసింది సెకండ్ బీకర్ లో పెట్టండి. సేమ్ వాటర్ కొంచెం పోసేసి సెకండ్ బీకర్ లో ప్లేస్ చేసేసేయండి. సో ఇక్కడ మోస్ట్ ఇంపార్టెంట్ ఏంటంటే ఈ యాక్టివిటీ కాదు,
ఈ యాక్టివిటీ నుంచి వచ్చే అబ్జర్వేషన్స్ ఏం కనిపిస్తుంది మనకి చేంజెస్ అనేది అదొకటి ఇంపార్టెంట్. నెక్స్ట్ దాని నుంచి క్వశ్చన్స్ అడగటం. ఓకే, మీరు యూట్యూబ్ లో కూడా ఇలాంటి యాక్టివిటీస్ చూసి నేర్చుకోవచ్చు, కానీ క్వశ్చనింగ్ లాంటి ఎబిలిటీస్ అన్ని మనమే ప్రాక్టీస్ చేయాలి. సో అందుకే ఈ కోర్స్ ఇంపార్టెంట్ అనమాట. ఓకే, సో ఈ విధంగా 2 పేపర్స్ అలా ఉంచేసాము. సో కొంచెం టైం పడుతుంది అన్న, లెట్స్ వెయిట్. సో ఎవరన్నా ఏమన్నా అబ్జర్వ్ చేస్తున్నారా? చూడండి, కలర్స్ ఏమన్నా కనిపిస్తున్నాయా? కొంచెం స్లో ప్రాసెస్. ఓకే, వాటర్ పైకి క్లైంబ్ అవుతుందా లేదో చూడండి ఒకసారి. కావాలంటే ఇంకొంచెం వాటర్ కూడా పోయొచ్చు, బట్ మెయిన్ కండిషన్ కలర్ మీద డైరెక్ట్ గా వాటర్ టచ్ అవ్వకూడదు. How much water we should pour in the glass? It's up to you, Nana. You can pour water so that it doesn't touch the color. అక్కడ మనం డ్రా చేసిన కలర్ కి డైరెక్ట్ గా వాటర్ టచ్ అవ్వకూడదు. సో కొంచెం ఎక్కువ పోసినా ఏం కాదనమాట. ఓకే, నేను ఇంకొద్దిగా వాటర్ పోస్తున్నా స్పీడ్ చేయడానికి, కానీ కలర్ కి టచ్ అవ్వకుండా వాటర్ పోస్తున్నాను. రైట్, ఓకే. సో లెట్ ఇట్ టేక్ ఇట్స్ టైం. కొంచెం టైం పడుతుంది ఇది రిజల్ట్ రావటానికి, బట్ ఈ లోపు మనం డిస్కస్ చేయొచ్చు. ఆల్ రైట్, ఓకే. రైట్, సో ఎవరన్నా గెస్ చేస్తారా ఏం జరగబోతుంది యాక్టివిటీలో అనేది? మనకు అది రిజల్ట్ వచ్చే వరకు ఈలోపు మనం గెస్ చేయొచ్చు కదా. ఆల్రెడీ కనిపిస్తుందేమో, చెక్ కూడా చేయండి. కెన్ ఎనీవన్ టెల్ మీ వాట్స్ గోయింగ్ టు హ్యాపెన్? హ్యాండ్స్ రేస్ చేయండి అన్న. డైరెక్ట్ గా చెప్పద్దు, హ్యాండ్స్ రేస్ చేయాలి. ఓకే ఓకే, జస్ట్ హ్యాండ్ రేస్ చేయండి. నీకంటే ముందు హరిణ్య హ్యాండ్ రేస్ చేసింది. సో ఇంకెవరన్నా చెప్దాం అనుకుంటే నాకు హ్యాండ్స్ రేస్ చేయొచ్చు. ఓకే, సో హరిణ్య, యూ కెన్ స్టార్ట్. Sir, I think the water is gonna come up and it's gonna turn, the color is not gonna spread. ఓకే, సో వాటర్, హరిణ్య ఏం చెప్తుంది? వాటర్ అలా టిష్యూ పేపర్ నుంచి పైకి వెళ్తుంది, పైకి వెళ్ళి కలర్ చేంజెస్ వస్తాయి అని అంటుంది. ఆ కలర్ మనం ఇచ్చిన దాంట్లో చేంజెస్ వస్తాయి. ఇంకెవరన్నా ఏమన్నా చెప్తారా? ఎనీవన్? నాగచరణ్, do you want to say something? Yes, sir. Yes. Water pipes వచ్చి కలర్ చేయాలి. ఓకే, సో ఇంకా ఎవరన్నా ఏమన్నా యాడ్ చేస్తారా? ఇంకేమన్నా కనిపిస్తుందా? బాల్ పాయింట్ పెన్ సంగతి ఏంటి? మేము బాల్ పెన్ తో రాసిన దగ్గర ఎల్లో కలర్ లో కనిపిస్తుంది సార్. బాల్ పెన్ తో రాసిన దగ్గర? ఎస్ సార్. అంటే ఏ బాల్ పెన్ వాడావు నాన్న? విచ్ పర్టికులర్ థింగ్? బ్లాక్ బాల్ పెన్ సార్. ఓకే ఓకే, బ్లాక్ బాల్ పెన్ వాడితే ఎల్లో కలర్ కనిపిస్తుందా? ఎస్ సార్. ఓకే, సో అది సమ్ కైండ్ ఆఫ్ స్పెషల్ అవ్వచ్చు. ఓకే, ఇట్స్ ఓకే, నో ప్రాబ్లం. రైట్, ఇర్షిత చెప్పనా, వాట్ డూ యూ వాంట్ టు సే? ఆ టిష్యూ పేపర్ దాన్ని వాటర్ పీల్చుకొని ఆ టిష్యూ పేపర్ వాటర్ ఆ కలర్ అనేది స్ప్రెడ్ అవుతుంది సార్. ఓకే, సో టిష్యూ పేపర్ వాటర్ పీల్చుకొని కలర్ ని స్ప్రెడ్ చేస్తుంది అంటుంది ఇర్షిత. ఓకే, బ్లూ కలర్ టిష్యూ పేపర్ మనం కలర్ స్కెచ్ పెన్ తో రాసి గీసాం కదా సార్. ఓకే, మొత్తం బ్లూ కలర్ కొద్దిగా టిష్యూ పేపర్ ద్వారా స్ప్రెడ్ అవుతుంది సార్ అది. ఓకే, రైట్. సో అందరూ ఆల్మోస్ట్ సేమ్ రీజన్స్ చెప్తున్నారు. సో టిష్యూ పేపర్ మీద ఉన్న కలర్ మొత్తం స్ప్రెడ్ అవుతుంది అంటున్నారు. ఓకే, వాట్ అబౌట్ బాల్ పాయింట్ పెన్? దానికి ఏమన్నా అవుతుందా బాల్ పాయింట్ పెన్ ది? సో ఎవరు ఆన్సర్ చేస్తారు? బాల్ పాయింట్ పెన్ దగ్గర కూడా కలర్ స్ప్రెడ్ అవుతుందా? ఏది స్కెచ్ పెన్ లో చూసినట్లు అవ్వదా కలర్ స్ప్రెడ్? లేదు సార్. సార్, ఇట్స్ నాట్ హ్యాపెనింగ్. Not happening for what? For ballpoint pen? Okay. Sir, I think it will not spread with the ballpoint pen because for the marker
if we used a lot of ink, but we used a little bit ink as far as I used a little bit of ink. So I Okay. don't think it's going to spread a lot. ఓకే సో అక్షయ మనకి బాల్ పాయింట్ పెన్ స్ప్రెడ్ అవ్వదు ఆర్ ఇట్ డజంట్ స్ప్రెడ్ అ లాట్, ఎక్కువ స్ప్రెడ్ అవ్వదు, బట్ స్కెచ్ పెన్స్ మాత్రం స్ప్రెడ్ అవుతుంది అని చెప్పింది తను. ఓకే Also, because the ink, I think the ink already got into the paper for the ballpoint pen. So I don't think it's going to spread too. ఓకే సో ఇంక్ చాలా స్టిఫ్ గా పేపర్ కి అతుక్కుపోయింది అని అంటుంది అక్షయ. బాల్ పాయింట్ పెన్ తో చేసింది ఇంక్ చాలా స్టిఫ్ గా అతుక్కుపోయింది అని అంటుంది. ఓకే సో బిఫోర్ వి కంటిన్యూ ఒకసారి అందరూ మీ రిజల్ట్స్ చూడండి అన్న. వాటర్ ఆ ఇంక్ మార్క్ ని దాటి పైకి వెళ్ళిందో లేదో చూడండి. ఇస్ ఇట్ స్టిల్ స్ప్రెడ్డింగ్? హౌ ఇస్ ఇట్ గోయింగ్? కొంచెం మీ స్కెచ్ పెన్ ది చూడండి ఒకసారి. స్కెచ్ పెన్ ఏమన్నా స్ప్రెడ్డింగ్ కానీ కలర్ ఫేడ్ అవ్వటం, కొంచెం కలర్ ఇంటెన్సిటీ తగ్గటం ఏమన్నా కనిపిస్తుందా చూడండి. బయటికి లాగద్దు, లాగితే చినిగిపోతుంది కదా, లాగకుండా చూడండి ఒకసారి. ఏమన్నా కలర్ స్ప్రెడ్ అయిందా లేదా, కొంచెం డార్క్ నుంచి లైట్ గా అయిందో లేదో చూడండి. అలానే ఇంకుది కూడా చూడండి. నా పేపర్ కి వాటర్ ఆ లెవెల్ దాటింది, ఇక్కడి వరకు వచ్చేసింది వాటర్. ఓకే వాటర్ కొంచెం పై వరకు వచ్చింది, కానీ బాల్ పాయింట్ పెన్ది మాత్రం కొంచెం కూడా చేంజ్ చేయలేదు, కొద్ది కూడా చేంజ్ అవ్వలేదు. ఓకే కొంతమందికి బాల్ పాయింట్ పెన్ ది చేంజ్ అయింది అంటే వాళ్ళు వాడే పెన్ కొంచెం డిఫరెంట్ మోడల్, దాంట్లో ఉన్న ఇంక్ కొంచెం డిఫరెంట్ టైప్ ఆఫ్ ఇంక్ అనుకోవచ్చు. ఓకే సో యా చెప్పండి అన్న, ఎవరన్నా ఏమన్నా పాయింట్స్ చెప్తారా? ఎస్ స్కెచ్ పెన్ తో రాసింది గ్రీన్ కలర్ టిష్యూ పేపర్ కి కొద్దిగా స్ప్రెడ్ అవుతుంది సార్ కిందికి, లైట్ గ్రీన్ లాగా. ఓకే రైట్. బాల్ పాయింట్ పెన్ ది నాన్న. So what's happening with ballpoint pen? Nuve Sahasra, my sister Mrudula, right? Sir, yellow tissue paper wall pen to ila raste yellow color lo water kuda కొద్ది స్ప్రెడ్ అవుతుంది టిష్యూ పేపర్ తో పాటు. ఓకే ఓకే రైట్. సో ఎల్లో కలర్ లాగా స్ప్రెడ్ అవుతుంది ఇక్కడ. ఇన్ఫాక్ట్ నాది చూడండి ఒకసారి, నాది కిందకి ఈవెన్ కొంచెం కలర్ వాటర్ లో కూడా వెళ్ళిపోతుంది వెనక్కి. ఓకే లిటిల్ బిట్ ఆఫ్ కలర్ స్కెచ్ పెన్ ది వాటర్ లో కూడా స్ప్రెడ్ అయిపోతుంది, కొంచెం పైకి వెళ్తుంది, కొంచెం ఏమో కిందకి వెళ్ళిపోతుంది. ఆల్ రైట్ ఓకే సో ఇప్పుడు మనము కొన్ని క్వశ్చన్స్ డిస్కస్ చేద్దాం. ఒక్కొక్క క్వశ్చన్ మిమ్మల్ని అడుగుతాను, బట్ నేను అడిగే ముందు మీరేమన్నా క్వశ్చన్స్ అడుగుతారా? ఎనీవన్ వాంట్స్ టు ఆస్క్ క్వశ్చన్స్? ఇప్పటి వరకు అబ్జర్వేషన్స్ మీద ఫోకస్ చేసాం, మనకేం కనిపిస్తుందో దాని వరకే మాట్లాడాము. ఇప్పుడు మనము కొన్ని క్వశ్చన్స్ తీసుకుందాం. నన్ను అందరూ మాట్లాడటానికి ట్రై చేయండి, వన్ ఆఫ్టర్ వన్. ఓకే ఎవరు ఆపర్చునిటీ వదులుకోవద్దు. నాతో మాట్లాడటం కొంచెం ఇబ్బంది ఉందంటే మీ సీనియర్స్, మీ పక్కన సీనియర్స్ ఉన్నారు కదా, అమ్మనో సిస్టరో బ్రదర్ ఎవరో ఒకళ్ళు, సో వాళ్ళతో కూడా మాట్లాడొచ్చు. బట్ ఏమన్నా క్వశ్చన్స్ మీకు ఉన్నాయా అది నాకు కావాలి. ఎనీ క్వశ్చన్స్ ఎనీవన్ ఈ యాక్టివిటీకి సంబంధించి? అది అలానే అవ్వనిద్దాం, లెట్స్ వెయిట్. ఓకే ఎస్ ఇర్షిత నీ స్క్రీన్ బాగుందనా? ఎస్ ఐ కెన్ సీ కలర్ బాగా స్ప్రెడ్ అయింది, ఎవ్రీథింగ్ ఈజ్ స్ప్రెడింగ్, వండర్ఫుల్. ఒకసారి అందరూ మీరు మీ కెమెరాస్ ముందు పెడతారా మీ యాక్టివిటీని? ఐ వాంట్ టు సీ వన్స్. ఓకే సో అక్షయ నీ పర్టికులర్ కేసులో ఐ థింక్ వాటర్ డైరెక్ట్ గా ఇంక్ కి టచ్ అయింది. సో వాటర్ ఆ ఇంక్ నంతా తీసేసుకొని గ్లాస్ లో ఫిల్ చేసేసుకుంది. Oh sir, ఇక్కడ కిందకి వాటర్ పెట్టాను సార్. It was up here sir. ఇక్కడ ఉంది సార్ the water. ఓకే డైరెక్ట్ గా వాటర్ టచ్ అవ్వలేదా ఇంకా? టచ్ అవ్వలేదు. ఓకే బట్ వెరీ క్లోజ్ టు ద వాటర్ అవుట్ అన్నట్టు కిందకి లాగేసినట్లుంది ఎవ్రీథింగ్. ఓకే సో దట్స్ ఆల్సో గుడ్ అబ్జర్వేషన్, నో ప్రాబ్లం. ఓకే వెరీ నైస్ వెరీ నైస్, అందరిది బాగుంది. వాట్ అబౌట్ యూ ఉత్తేజ్, చేసావా నాన్న యాక్టివిటీ? ఓకే రుద్ర రైట్? ఎస్ టిష్యూ పేపర్ బ్లాక్ మనం గీసాం కదా సార్, అది కొద్దిగా ఎల్లో కలర్ లో స్ప్రెడ్ అయింది సార్. ఓకే యా లైట్ ఎల్లో. ఎందుకు అంటే అది దాని గురించి డిస్కస్ చేద్దాం మళ్ళీ. నీది ఒక్కదానికే బాల్ పాయింట్ పెన్ స్ప్రెడ్ అవుతుందన్న, మిగిలిన వాళ్ళు ఎవ్వరికి కూడా బాల్ పాయింట్ పెన్ స్ప్రెడ్ అవ్వట్లేదు, ఎందుకంటే నువ్వు వాడిన పెన్ సమ్ స్పెషల్ పెన్ అన్నమాట. ఓకే దాని రీజన్ వల్ల. ఓకే సో ఇందాక నేను ఒకటి అడుగుతున్నాను, ఎవరి దగ్గరన్నా క్వశ్చన్స్ ఉన్నాయా అని. మీ దగ్గర క్వశ్చన్స్ లేకపోతే నేను అడగాలి క్వశ్చన్స్. సో టెల్ మీ, డూ యూ హ్యావ్ ఎనీ క్వశ్చన్స్?
వన్ ఆఫ్టర్ వన్ హ్యాండ్స్ రేస్ చేయండి. హ్యాండ్స్ రేస్ చేయండి వన్ ఆఫ్టర్ వన్. ఒకళ్ళు మాట్లాడుతుంటే మిగిలిన వాళ్ళు ఆగాలి నాన్న. మాట్లాడే వాళ్ళు కూడా ఫటాఫట్ ఫాస్ట్ గా మాట్లాడాలి. ఓకే, సో ఇప్పుడు నాకు చెప్పాలి క్వశ్చన్స్ ఏమున్నాయి. వాట్ క్వశ్చన్స్ యూ హ్యావ్? ఇర్షిత, యూ ఆల్రెడీ రేస్డ్ యువర్ హ్యాండ్. నీకన్నా క్వశ్చన్ ఉందా నాన్న? సార్ మరి పెన్ ఉన్న దానికి ఎందుకు స్ప్రెడ్ కావట్లేదు? ఓకే, వండర్ఫుల్ క్వశ్చన్, వండర్ఫుల్ క్వశ్చన్. ఇర్షిత అడిగింది పెన్ ఉన్న దానికి ఎందుకు స్ప్రెడ్ అవ్వట్లేదు, బాల్ పాయింట్ పెన్ వాడిన చోట ఎందుకు స్ప్రెడ్ అవ్వట్లేదు అని అంది. గుడ్ నాన్న. ఇలా ఆన్సర్స్ కంటే ఓకే, మీరు అడగగానే మ్యూట్ లోకి వెళ్ళిపోవాలి. ప్లీజ్ గో టు మ్యూట్. మీరు క్వశ్చన్ అడగగానే మ్యూట్ లోకి వెళ్ళిపోవాలి. ఇర్షిత, స్టే ఇన్ మ్యూట్ నాన్న. ఓకే, అందరూ వినాలి. ఆన్సర్స్ కంటే క్వశ్చన్స్ ఇంపార్టెంట్ మనకి. సో ఆస్క్ యువర్ క్వశ్చన్స్. ఓకే, ఇర్షిత అడిగిన క్వశ్చన్ గుర్తుంచుకుందాం. ఎందుకు పెన్నది బాల్ పాయింట్ పెన్ ది స్ప్రెడ్ అవ్వలేదు అని అడిగింది. వెరీ గుడ్. అబ్జర్వేషన్స్ నుంచి ఇలాంటి క్వశ్చన్స్ రావాలి. ఇంకేమైనా ఉన్నాయి క్వశ్చన్స్? ఎనీ అదర్ క్వశ్చన్స్? ఎల్లో కలర్ ఉంది సార్, అందుకే అది వాటర్ లో పెడితే ఎల్లో కలర్ లో వస్తుంది సార్. అది ఏది ఎల్లో కలర్ ఉంది నాన్న? బాల్ పెన్ తో గీసాను కదా సార్. ఓకే ఓకే రైట్. యా, బాల్ పెన్ ది అదే చెప్పాను కదా. నీ ఒక్కదానికి ఎల్లో కలర్, మిగిలిన వాళ్ళందరికీ కలర్ మార్పు లేదు అసలు. కొంచెం కూడా డల్ అవ్వలేదు, ఫేడ్ అవ్వలేదు, అలానే ఉంది. ఓకే, వాట్ ఎల్స్? ఎనీ అదర్ క్వశ్చన్? సార్ ఎస్. why is that sketch pen is spreaded? ఓకే, స్కెచ్ పెన్ ఎందుకు స్ప్రెడ్ అవుతుంది అని అడిగారు. ఓకే, స్కెచ్ పెన్ ఎందుకు స్ప్రెడ్ అవుతుంది అని అడిగారు కదా. సో సేమ్ ఇర్షిత అడిగిన క్వశ్చన్ లాంటిదే. నువ్వు స్కెచ్ పెన్ ఎందుకు స్ప్రెడ్ అవుతుందని అడిగావు. ఇర్షిత ఏమని అడిగింది? ఎందుకు బాల్ పాయింట్ పెన్ స్ప్రెడ్ అవ్వట్లేదు అని అడిగింది. ఓకే, ఇంకేమన్నా క్వశ్చన్స్ ఉన్నాయా? ఎనీ అదర్ క్వశ్చన్స్? ఓకే, నేను ఒక క్వశ్చన్ అడగనా? ఎవరైనా అడగచ్చు నాన్న, ఎలాంటి మోమాటం లేదు. ఓకే, ఫ్రీగా అడిగేసేయండి, భయపడకుండా, ఏమీ లేకుండా అడిగేసేయాలి. ఓకే, ఎవరైనా ఉజ్వల్, సాన్విక, శ్రీనిత, నాగచిరణ్, ఎనీవన్. ఓకే, హంషిక, ఎవరైనా సరే అడగచ్చు. ఎస్. యాక్చువల్లీ ఓకే, నాకు క్వశ్చన్స్ కావాలి, ఆన్సర్స్ వద్దు ఇప్పుడు, ఓన్లీ క్వశ్చన్స్. All right, Sanvika, నువ్వు ఏదో అడగబోయావు నాన్న, and then you stopped. Do you have a question? no sir. Okay. Okay. Sir. Yes, yes. Sir. Yeah, చెప్పండి నాన్న. I'm listening. చెప్పాలి. సార్ నాకు చింగిపోయింది సార్. నాకు అర్థం కాలేదు. What happened? టైర్ అయిపోయింది సార్. I can't understand you, Sanvika. ఏమంటున్నావు నాన్న? ఏమైంది? ఇది స్కెచ్ పెన్ తో చేసింది టైర్ అయిపోయింది సార్. ఓకే, ఫేడ్ అయిపోయిందా? స్ప్రెడ్ అయిపోయింది. yes sir. ఓకే, గుడ్ గుడ్. అదే మనం అబ్జర్వ్ చేయాల్సింది. ఆల్ రైట్, వెరీ గుడ్. ఓకే, హరిణ్య, you raised your hand. Do you have a question? ఓకే, సరే. చెప్పు నాన్న, చెప్పు. Yes. Sir, how does this work? Like, how does it go up, sir? What is going up? కొంచెం క్వశ్చన్ లో క్లారిటీ ఇవ్వు నాన్న. Okay, sir, understood. The experiment we did, నేను అబ్జర్వ్ చేసింది ఏంటంటే టిష్యూ పేపర్. Harinya is talking right now. You have to give her chance. Yes, Harinya, continue. మ్యామ్, సార్ మనము నీళ్ళు పోసి మనం స్కెచ్ పెన్ పెట్టి టిష్యూ పేపర్ చేసాం సార్. Yes. అది అందులో హౌ డస్ దిస్ వర్క్స్ అంటే అలా అది ఎలా పైకి వెళ్తుంది? ఓకే, ఇక్కడ పైకి వెళ్ళేవి రెండు ఉన్నాయి. వాటర్ ఎందుకు పైకి వెళ్తుందని అడుగుతున్నావా, లేక స్కెచ్ పెన్ లో ఉన్న ఇంక్ ఎందుకు పైకి అలా స్ప్రెడ్ అవుతుందని అడుగుతున్నావా? I'm asking why does the water go up? వెరీ గుడ్ క్వశ్చన్. వై డస్ ద వాటర్ గో అప్? మీ ఫస్ట్ అబ్జర్వేషన్ అదే కదా, కలర్ కి టచ్ అవ్వక ముందే వాటర్ పైకి రేజ్ అవుతుంది. ఎందుకలా పైకి రేజ్ అవుతుంది? మనం చిన్నప్పటి నుంచి చూసింది ఏంటి? ఏదైనా సరే కింద పడిపోతాయి, గ్రావిటీ అంటాం. ఓకే, సో గ్రావిటీ వల్ల పైన ఎప్పుడైనా కింద పడాలి. కానీ వాటర్ ఎందుకు పేపర్లలో పైకి రేజ్ అవుతూ వెళ్తుంది?
సో ఇట్స్ ఎ వెరీ ఇంపార్టెంట్ క్వశ్చన్. అన్నా మనకి థింకింగ్ ఎబిలిటీ పెరగాలి అంటే క్వశ్చన్స్ అడగాలన్నాను కదా. సో సీనియర్స్ జూనియర్స్ కి అందరికి క్వశ్చన్ అడగండి. ఓకే, మన ఫస్ట్ క్వశ్చన్, వాటర్ ఎందుకు టిష్యూ పేపర్ లో పైకి రేజ్ అవుతుంది అని అడగండి. వాళ్ళ ఆన్సర్స్ ఏంటో వినండి. మీరు నాకు కూడా చెప్పచ్చు, చిన్నపిల్లలు ఆన్సర్స్ నాకు కూడా చెప్పచ్చు, ఎందుకు పైకి వెళ్తుంది వాటర్ అనేది. 5 seconds వెయిట్ చేద్దాం. అందరూ ఒకసారి సీనియర్స్ విన్నారు కదా క్వశ్చన్. జూనియర్స్ ని అడగాల్సిన క్వశ్చన్, టిష్యూ పేపర్ లో అసలు వాటర్ పైకి ఎలా వెళ్తుంది, పైకి ఎందుకు అలా స్ప్రెడ్ అవుతుంది. ఏదైనా సరే పై నుంచి కింద పడతాయి కదా, జనరల్ గా ఏ వస్తువు అయినా పై నుంచి ఇలా కింద పడతాయి, కానీ వాటర్ ఎందుకు అలా పైకి వెళ్తుంది, వాట్ ఈస్ ద రీజన్ అడగండి. ఏమంటారో వినండి, నాకు కూడా డైరెక్ట్ గా చెప్పచ్చు. ఓకే, లెట్ స్టార్ట్. కౌశిక్, యూ కెన్ టెల్ మీ ద ఆన్సర్. తర్వాత అక్షయ, ఇంకెవరో చేద్దాం అనుకుంటే హ్యాండ్ రైజ్ ఆప్షన్ ఉంది. సార్, టిష్యూ పేపర్ వాటర్ ని అబ్జర్వ్ చేస్తుంది. వాటర్ టిష్యూ పేపర్ లో అబ్జార్బ్ అవుతుంది. టిష్యూ పేపర్ వెరీ గుడ్. ఓకే, సో కౌశిక్ చెప్పిన ఆన్సర్, టిష్యూ పేపర్ వాటర్ ని అబ్జార్బ్ చేస్తుంది. ఓకే, కానీ అది ఓకే, వాటర్ ని అబ్జార్బ్ చేస్తుంది కానీ పైకి ఎందుకు వెళ్తుంది? గుడ్ గుడ్, ఆలోచించాలి ఇంకా. అక్షయ, డూ యూ వాంట్ టు సే? మిగిలిన వాళ్ళు కూడా ఏమైనా ఆన్సర్ ఉంటే హ్యాండ్స్ రేస్ చేయొచ్చు. అబ్జర్వ్ చేస్తా పైకి వెళ్తుంది సార్. Kaushik, 1 second, Anna. Let's listen to Akshaya. I think the water is going up, sir, because it's getting soaked, right? So the water spreads easily, right? Because it had loose molecules. So the tissue paper is soaking up the water, and because the water has loose molecules, is going up. So you're muted. Yeah, I know. Okay, so Akshaya చెప్పింది వాటర్ లో ఉండే మాలిక్యూల్స్ అంతా టిష్యూ పేపర్ అబ్జార్బ్ చేస్తుంది బికాస్ వాటర్ కి స్ప్రెడ్ అయ్యే నేచర్ ఉంటుంది అని అక్షయ చెప్తుంది. వెరీ ఇంపార్టెంట్ పాయింట్. ఓకే, ఇంకెవరన్నా ఆన్సర్ చేస్తారా? ఎనీవన్ యూ వాంట్ టు ఆన్సర్ దిస్ క్వశ్చన్? దాని తర్వాత వేరే క్వశ్చన్ కి వెళ్దాం. ఓకే, సో మీకు ఒక చిన్న యాక్టివిటీ చెప్తాను. మీరు ఇప్పుడు ఏం చేస్తారంటే, ఇంకొక యూజ్ అండ్ త్రో ప్లాస్టిక్ బీకర్ తీసుకోండి అన్న. టేక్ ఏ యూజ్ అండ్ త్రో ప్లాస్టిక్ బీకర్. అలానే మీ జనరల్ ప్యాకెట్ లో స్ట్రా ఉంది. యూ హ్యావ్ ఎ స్ట్రా. మీ జనరల్ ప్యాకెట్ లో ఒక స్ట్రా ఉంది. నాట్ దిస్ వన్, లెట్స్ సీ. ఒక పింక్ కలర్ స్ట్రా ఉంటుంది. లెట్ మీ షో దట్ టు యూ. జనరల్ ప్యాకెట్ లో కాకుండా, యా, సో మన దగ్గర క్యూరీ అనే ప్యాకెట్ ఉంటుంది. క్యూరీ, CURI. దాంట్లో ఒక చిన్న పింక్ కలర్ స్ట్రా కనిపిస్తుంది. ఆ స్ట్రాని తీయండి బయటికి. పింక్ కలర్ స్ట్రా, క్యూరీ అనే ప్యాకెట్ లో, CURI, క్యూరీ అనే ప్యాకెట్ లో దాంట్లో ఒక చిన్న పింక్ కలర్ స్ట్రా ఉంది. సో అందరు తీసారా స్ట్రాని? ఎస్, ఎగ్జాక్ట్లీ. సాన్విక, కరెక్ట్. ఎస్, శ్రీనిత, ఐ కెన్ సీ దట్. గుడ్ జాబ్ హరిణ్య. ఎస్, అందరూ ఓపెన్ చేశారు కదా. అది కొంచెం ట్రాన్స్పరెంట్ ఉంది, అంటే లోపల కనిపిస్తుంది ఏం జరుగుతుంది అనేది. సో ఇప్పుడు ఏం చేద్దామంటే, మనకు ఆల్రెడీ బాల్ పాయింట్ పెన్ క్లియర్ గా ఏమి చేంజ్ అవ్వలేదని తెలుసు. నో చేంజ్, నథింగ్. దాన్ని నేను పక్కకు పెట్టేస్తున్నాను. బాల్ పాయింట్ పెన్ తీసేసాను. తీసి ఒక్కసారి ఇలా పెట్టండి అన్న. దీంట్లో జాగ్రత్తగా అబ్జర్వ్ చేయండి. ఈ చిన్న స్ట్రాని వాటర్ లో పెట్టేసి జాగ్రత్తగా క్లోజ్ గా అబ్జర్వ్ చేయండి. క్లోజ్ గా అబ్జర్వ్ చేస్తే ఈ స్ట్రా లోపల వాటర్ కొంచెం హైట్ లో ఉంటుంది. నార్మల్ వాటర్ ఏమో ఈ లెవెల్ కుంటే, స్ట్రాలో కనిపించే వాటర్ కొద్దిగా హైట్ లో, చాలా చిన్న హైట్ లో కనిపిస్తుంది మీకు. ప్లీజ్ అబ్జర్వ్ దిస్. కొంచెం హైట్ లో ఇలా సైడ్ నుంచి పై నుంచి కూడా చూడండి. ఇంకా సన్నగా ఉందనుకోండి, మీ స్ట్రా ఇంకా సన్నగా ఉంటే ఇంకా హైట్ కి వెళ్ళిపోతుంది. సో స్ట్రా ఎంత సన్నగా ఉంటే అంత వాటర్ హైట్ కి రేజ్ అవుతూ ఉంటుంది అనమాట, పైకి రేజ్ అవుతూ ఉంటుంది. ఓకే, కనిపిస్తుంది అంటే అది స్లోగా అప్ వెళ్తుంది సార్. అది
యా బట్ అందరూ అబ్జర్వ్. ఇంకొకటి చూడండి, జాగ్రత్తగా చూడండి, స్లోగా ఇలా స్ట్రాని పైకి తీస్తున్నప్పుడు అబ్జర్వ్ చేయండి, వాటర్ లెవెల్ గ్లాస్ లో కంటే స్ట్రాలో కొంచెం పైన కనిపిస్తుంది మీకు. ఇలా స్లోగా పైకి తీయండి, పైకి తీస్తున్నప్పుడు అబ్జర్వ్ చేయండి, వాటర్ లోపల స్ట్రా లోపల మీకు కనిపిస్తుంది, ఎక్స్ట్రా వాటర్ కనిపిస్తుంది, కొంచెం కనిపిస్తుంది అందరికి. స్లోగా తీయాలన్న, ఫాస్ట్ గా తీస్తే కనిపించకపోవచ్చు. లైట్ వైపు తిప్పి చూడండి. సో మీకు లైట్ ఎక్కడ ఎటువైపు ఉందో అటువైపు తిప్పి స్లోగా ఇలా తీయండి. తీస్తే మీకు క్లియర్ గా వాటర్ కొంచెం హైట్ లో కనిపిస్తుంది. అందరూ ట్రై చేయాలి. మీరు కెమెరాస్ ఆన్ చేయలేదు కదా, నాకు తెలియదు మీరు ట్రై చేస్తున్నారు లేదో. బట్ ప్లీజ్ టెల్ మీ, అందరికి కనిపించిందా ఈ ఫినామినన్? ఎస్ సార్, అది స్ట్రాంగ్ అన్నా ఒకళ్ళ తర్వాత ఒకళ్ళు ఒకేసారి చెప్పకూడదు కదా, వెయిట్ చేయాలి. ఓకే, లైక్ ఇప్పుడు ఎవరు యా శ్రీనిత చెప్పు నాన్న, తర్వాత హరిణ్య, తర్వాత మృదుల. ఎస్ ఎస్ శ్రీనిత చెప్పు. Sir, it is so high in the straw. ఎస్ ఇట్ ఈస్ హై ఇన్ ద స్ట్రా, స్ట్రా పైన కనిపిస్తుంది మీకు, కరెక్ట్. బట్ వై? ఓకే, సో హరిణ్య, డూ యూ హ్యావ్ ఎన్ ఆన్సర్? త్వరగా చెప్పాలి నాన్న, మనం ఇంకా ఫస్ట్ యాక్టివిటీలో ఉన్నాం, సెకండ్ యాక్టివిటీకి కూడా వెళ్దాం మనం ఇప్పుడు. Sir, it does work, sir. When I keep it a little bit up, sir, there's water inside. If I just keep it in my hand like this, water are dropping, sir. ఓకే, సో ఇక్కడ హరిణ్య చెప్పేది ఏంటి, ఇలా పైకి తీసుకువెళ్ళినప్పుడు కొంచెం వాటర్ దాంట్లో ఉండిపోతుంది, ఈవెన్ మన హ్యాండ్ మీద కూడా పడుతుంది, ఇలా ఉంటుంది. సో నేను అడిగే క్వశ్చన్ జాగ్రత్తగా వినండి, జాగ్రత్తగా వినండి. వాటర్ కి ఈ లోపలున్న ప్లాస్టిక్ కి, స్ట్రా లోపల ప్లాస్టిక్ కి మధ్య ఏమన్నా బాండ్ ఉందా? ఇప్పుడు చూడండి, ఇక్కడ ఈ ప్లాస్టిక్ మనం ఇలా పెట్టినప్పుడు వాటర్ కొంచెం ప్లాస్టిక్ లో పైన కనిపిస్తుంది కదా, లిటిల్ హయ్యర్. ఈ స్ట్రా లోపల కొంచెం హైట్ లో కనిపిస్తుంది. సో దాని మీనింగ్ ఏంటి, ఆ స్ట్రాకి వాటర్ కి మధ్య కొంచెం బాండ్ ఫామ్ అయిందా లేదా? కొంచెం ఏదో ఒక మంచి స్ట్రాంగ్ బాండ్, ఒక ఫ్రెండ్షిప్ ఫామ్ అయినట్లు అనిపిస్తుందా లేదా? అనిపిస్తుంది సార్. ఎగ్జాక్ట్లీ, జాగ్రత్తగా నా పాయింట్ వినాలి. ఇక్కడ కూడా అదే జరుగుతుందన్న. మనము అందరు చూడండి ఒకసారి నా స్క్రీన్, టిష్యూ పేపర్ ని వాటర్ లో డిప్ చేసినప్పుడు ఈ టిష్యూ పేపర్ కి వాటర్ కి మధ్య ఒక బాండ్ ఫామ్ అవుతుంది. ఈ టిష్యూ పేపర్ లో కూడా ఇలాంటి స్ట్రా లాగానే సన్న 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 ట్యూబ్స్ లాగా ఉంటాయి, చిన్న 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 ట్యూబ్స్ ఉంటాయి. మైక్రోస్కోప్ లెవెల్లో చూస్తే కానీ కనబడదు. ఇలాంటి స్ట్రా లాంటి సన్న ట్యూబ్స్ ఉంటాయి. ఆ సన్న ట్యూబ్స్ ఉన్నాయి కదా, ఆ టిష్యూ పేపర్ మెటీరియల్ వాటర్ కి మధ్య స్ట్రాంగ్ బాండ్ ఫామ్ అయ్యి అందుకే వాటర్ అలా పైకి రేజ్ అవుతూ వెళ్తూ ఉంటుంది. ఓకే, దట్ ఈస్ ద రీజన్. ఓకే, నౌ లెట్స్ మూవ్ ఆన్. నా నెక్స్ట్ క్వశ్చన్ జాగ్రత్తగా వినండి. మనము ఆల్రెడీ ఇది చూసాం, మనం త్వరగా ఈ టాపిక్ కంప్లీట్ చేసి నెక్స్ట్ దానికి వెళ్దాం. అందరు చూడండి, నా పేపర్ చినిగిపోయింది కానీ చూడండి ఎంత స్ప్రెడ్ అయిపోయిందో. ఓకే, నా క్వశ్చన్ జాగ్రత్తగా వినాలి. ఆ స్ప్రెడ్ అయింది అంటే ఈ స్కెచ్ పెన్ లోని మెటీరియల్ వాటర్ లో స్ప్రెడ్ అవుతుందా లేదా? ఫస్ట్ ఇది నాకు చెప్పాలి ఆన్సర్. స్కెచ్ పెన్ లోని మెటీరియల్ వాటర్ లో స్ప్రెడ్ అవుతుందా లేదా? సింపుల్ క్వశ్చన్. అవుతుంది సార్, నేను అలా ఒకసారి చేసి చూసాను. ఓకే ఓకే, వెరీ గుడ్. సో మీ క్వశ్చన్, నేను అడిగిన క్వశ్చన్ కి ఆన్సర్ చెప్పారు. స్కెచ్ పెన్ లోని మెటీరియల్ క్లియర్ గా వాటర్ లో స్ప్రెడ్ అవుతుంది అని చెప్పారు. ఓకే, వెరీ గుడ్. నా నెక్స్ట్ క్వశ్చన్ వినండి. ఎస్ ఎస్, బాగుంది శ్రీనిత, వెరీ గుడ్. ఫోకస్ ఆన్ ద క్వశ్చన్స్ నాన్న అందరూ. ప్లీజ్ లిసన్ టు మై నెక్స్ట్ క్వశ్చన్ నవ్. వాటర్ లో నేను సాల్ట్ వేశాను, వాటర్ లో కరుగుతుందా కరగదా? కరుగుతుంది సార్. ఓకే, అందరూ ఆలోచించండి. వాటర్ లో సాల్ట్ వేస్తే సాల్ట్ కరుగుతుందా కరగదా అంటే కరుగుతుంది అన్నారు. వాటర్ లో ఆయిల్ వేస్తే కరుగుతుందా? ఓకే, నన్ను 5 seconds వెయిట్ చేయాలి ఆన్సర్ చేయడానికి. మిగిలిన వాళ్ళకు కూడా ఛాన్స్ ఇవ్వాలి. నాచరణ్, ఓకే, 5 seconds వెయిట్ చేసి ఆన్సర్ చెప్పొచ్చు. సో ఇక్కడ జాగ్రత్తగా వినండి నా క్వశ్చన్స్ ఏంటో. వాటర్ లో సాల్ట్ కరుగుతుందా కరగదా అంటే వాటర్ లో సాల్ట్ కరుగుతుందని చెప్పారు. వాటర్ లో ఆయిల్ కరుగుతుందా కరగదా అంటే వాటర్ లో ఆయిల్ కరగదు అన్నారు. సో ఇక్కడ ఇంపార్టెంట్ పాయింట్ ఏంటంటే, ఒక మెటీరియల్ ఇంకొక మెటీరియల్ లో కరగాలి అంటే రెండు ఒకే రకంగా ఉండాలి.
వాటర్ అండ్ సాల్ట్ ఒకే మెటీరియల్ నాన్న, ఒకే టైప్ ఆఫ్ మెటీరియల్. వాటర్ అండ్ ఆయిల్ ఏమో డిఫరెంట్ టైప్స్ ఆఫ్ మెటీరియల్స్. ఓకే, ప్లీజ్ బి మ్యూటెడ్ ఎవ్రీవన్, అందరు మ్యూట్ లోకి వెళ్ళాలి. ఓకే, సో వినండి అన్న, నా పాయింట్స్ జాగ్రత్తగా వినండి. వాటర్ అండ్ సాల్ట్ కరుగుతున్నాయి అంటే రెండు సిమిలర్ మెటీరియల్. వాటర్ అండ్ ఆయిల్ కరగట్లు, ఒక దాంట్లో ఒకటి మిక్స్ అవ్వట్లేదంటే రెండు డిఫరెంట్ మెటీరియల్స్. ఇప్పుడు నాకు చెప్పండి, స్కెచ్ పెన్ ఇంక్ ఒకటి ఉంది, బాల్ పాయింట్ పెన్ ఇంక్ ఉంది. ఈ రెండిట్లో స్కెచ్ పెన్ ఇంకేమో వాటర్ లో కరుగుతుంది, బాల్ పాయింట్ పెన్ ఇంకేమో వాటర్ లో కరగట్లేదు. అంటే మీనింగ్ ఏంటి? స్కెచ్ పెన్ ఇంక్ వాటర్ లాంటిదా, బాల్ పాయింట్ పెన్ ఇంక్ వాటర్ లాంటిదా? విచ్ వన్ ఆర్ సిమిలర్ సబ్స్టెన్సెస్? రెండిట్లో సిమిలర్ ఏంటి? ఓకే, అన్మ్యూట్ చేసే ముందు మళ్ళీ ఒక్కసారి క్వశ్చన్ వినండి. మన దగ్గర 2 ఇంక్స్ ఉన్నాయి. ఒకటేమో స్కెచ్ పెన్ ఇంక్, అస్సలు కరగలేదు, అసలు మొత్తం కరిగిపోయింది, మొత్తం స్ప్రెడ్ అయిపోయింది. రెండోది బాల్ పాయింట్ పెన్ ఇంక్, అస్సలు కొంచెం కూడా చేంజ్ అవ్వలేదు. సో ఈ రెండిట్లో వాటర్ లాంటి సబ్స్టెన్స్ ఏది? ఇస్ ఇట్ స్కెచ్ పెన్ ఇంక్ ఆర్ ఇస్ ఇట్ బాల్ పాయింట్ పెన్ ఇంక్? ఓకే, వెరీ గుడ్, వెరీ గుడ్. సో అందరికి లాజిక్ అర్థమైంది కదా? ఓకే, గుడ్ నాన్న, గుడ్. ఒక మెటీరియల్ ఇంకొక మెటీరియల్ ఓకే నాన్న, నవ్ యూ హావ్ టు స్టాప్. అందరు ఆపేయాలి, వినండి. ఒక మెటీరియల్ ఇంకొక మెటీరియల్ లో మిక్స్ అవ్వాలి అంటే రెండు ఒకే రకమైన మెటీరియల్స్ అవ్వాలి. ఓకే, స్కెచ్ పెన్ ఇంక్ అండ్ వాటర్ చాలా సిమిలర్, బాల్ పాయింట్ పెన్ ఇంక్ అండ్ వాటర్ చాలా సిమిలర్ కాదు, దే ఆర్ డిఫరెంట్ అన్నమాట. ఇన్ఫాక్ట్ ఈ స్కెచ్ పెన్ ఇంక్ ని ఎలా తయారు చేశారంటే, ఒక కలర్ తీసుకొని వాటర్ లో డిజాల్వ్ చేసి కొంచెం బాయిల్ చేస్తారు, వేడి చేస్తారు. వేడి చేసినప్పుడు అలా థిక్ గా అయిపోతుంది. సో బాల్ పాయింట్ పెన్ ఇంక్ ని ఎలా తయారు చేస్తారు అంటే, ఈ బాల్ పాయింట్ పెన్ ఇంక్ ని ఆయిల్ లాంటి మెటీరియల్ లో మిక్స్ చేసి వేడి చేస్తారనమాట, అప్పుడు అది థిక్ అవుతుంది. సో ఇది ఆయిల్, బాల్ పాయింట్ పెన్ ఏమో ఆయిల్ నుంచి వచ్చింది, స్కెచ్ పెన్ ఇంక్ ఏమో వాటర్ నుంచే తయారు చేశారు. ఓకే, దట్ ఈస్ ద మెయిన్ రీజన్. సో అందరికి అర్థమైందా రీజన్స్ అన్ని? Everyone, did you understand this? Yes, sir. Okay, so that's it nana. మనము కరెక్ట్ క్వశ్చన్స్ అడిగితే ఆన్సర్స్ ఆటోమేటిక్ గా వచ్చేస్తాయి. సో ఆస్కింగ్ క్వశ్చన్స్ ఈజ్ వెరీ వెరీ ఇంపార్టెంట్. ఓకే, సో మనం చాలా టైం ఒక యాక్టివిటీ మీద స్పెండ్ చేసాము. సో ఇంకొక 2 యాక్టివిటీస్ ప్లాన్ చేశాను. ఒక పని చేద్దాం, ఫస్ట్ డే కదా, 1 more యాక్టివిటీ చేద్దాం, చాలా ఇంట్రెస్టింగ్ యాక్టివిటీ చేద్దాం. ఆర్ యు ఆల్ రెడీ? అందరూ రెడీనా? ఓకే, ఓకే, దిస్ విల్ బి సూపర్ ఇంట్రెస్టింగ్. నన్ను అందరూ అలర్ట్ ఉండండి. ఏం చేద్దామంటే, ప్రస్తుతానికి ఆ పేపర్స్ తీసేసి మొత్తం ఒకే దాంట్లో పోసేయండి. కలర్ అయితే వదిలేసేయండి, లోపల కలర్ మిక్స్ అయితే పారపోసేసేయండి. బట్ అదర్వైజ్ ఆ వాటర్ అంతా ఒక బీకర్ లో ఉంచండి, ఇంకొక బీకర్ ఎంటీగా ఉంచేసేయండి. ఎంటీగా ఉంచడమే కాదు, దాన్ని జస్ట్ డ్రిజిల్ చేసేస్తే వాటర్ వెళ్ళిపోతుంది దాంట్లో నుంచి. ఓకే, సో నవ్ నేను ఇక్కడ మీ అందరికీ ఒక ఇంపార్టెంట్ పాయింట్ చెప్పాలి. మీ ఎవ్వరికి కూడా నేను సైన్స్ ఎక్కువ చెప్పట్లేదు, ఓన్లీ కామన్ సెన్స్ చెప్తున్నాను. ఇందాక మీరు విన్న దాని పేరు క్రోమాటోగ్రఫీ అంటాము, లైక్ సబ్స్టెన్సెస్, అన్లైక్ సబ్స్టెన్స్, రకరకాల సైన్స్ టర్మ్స్ వస్తాయి. ఆ టర్మ్స్ ఏమీ మీకు చెప్పట్లేదు, మీరు కొంచెం పెద్ద అయిన తర్వాత మీ స్కూల్లో మీరు వింటారు. సో మన ఫోకస్ క్వశ్చన్స్ అండ్ ఆన్సర్స్ మాత్రమే. సైన్స్ ఆటోమేటిక్ గా మెల్లమెల్లగా నేర్చుకుంటాం. సో ఈ క్వశ్చనింగ్ ఎబిలిటీ వదలకండి నన్ను ఎవ్వరు కూడా. మీ లైఫ్ లాంగ్ ఈ క్వశ్చనింగ్ ఎబిలిటీ ఉండాలి. మీ టీచర్స్ కి కోపం రావచ్చు, అప్పుడప్పుడు పేరెంట్స్ కి కోపం రావచ్చు, సిస్టర్ కి బ్రదర్ కి కోపం రావచ్చు, బట్ ఈ క్వశ్చన్స్ అడగటం మాత్రం ఆపద్దు. ఆ క్వశ్చన్స్ అడిగిన తర్వాత మీకు మీరే ఆన్సర్స్ కూడా తెప్పించుకోవాలి. ఓకే, రైట్. సో ఇప్పుడు మనం నెక్స్ట్ యాక్టివిటీ చేస్తున్నాము. ఇన్ఫాక్ట్ నేను అనుకున్న యాక్టివిటీస్ లో 3rd యాక్టివిటీ ఇది. సో 1 second. ఆల్ రైట్, ఓకే. సో ఆ 3rd యాక్టివిటీ కోసం మీరు చేయాల్సింది ఏంటంటే, న్యూటన్ ప్యాకెట్ తీయండి అన్న. అందరూ న్యూటన్ ప్యాకెట్ తీయండి. న్యూటన్, NEWTON. యా, సో నాకు న్యూటన్ దొరికింది, అందరికీ దొరికింది అనుకుంటా న్యూటన్ ప్యాకెట్. సో ఈ న్యూటన్ ప్యాకెట్ లోపల
మీకు ఏం దొరకాలంటే SPA అని ఒక బాటిల్ ఉంది, ఒక లైక్ బాక్స్ ఉంది, SPA. సో దిస్ ఈజ్ SPA, ఇలాంటి బాటిల్. ఓకే, సో అందరికి దొరికితే దాన్ని బయట ఉంచేసేయండి, పుట్ ఇట్ ఎసైడ్. అదొకటి చాలా ఇంపార్టెంట్ మన యాక్టివిటీకి. SPA అంటే సోడియం పాలిఎక్రిలేట్. పేరు గుర్తులేకపోయినా ఏం కాదు. మీకు సండే నైట్ అంటే రేపు 7:30 ఆ టైంకి నేను మన గ్రూప్ లో ఒక PDF పంపిస్తాను, ఒక ఫైల్ పంపిస్తాను. ఆ ఫైల్లో ఈ యాక్టివిటీ గురించి మొత్తం ఉంటుంది, దాని వెనకున్న సైన్స్ కూడా ఉంటుంది. మీరు కావాలంటే చదవచ్చు. కష్టంగా అనిపిస్తుంది. ఓకే, సో ఇప్పుడు దాంట్లో మెటీరియల్ ఉందా లేదా? ఉంది సార్. ఓకే, గుడ్ గుడ్. రైట్. ఏది లీక్ అయింది? మొత్తం ఆయిల్ వాటర్. ఓకే ఓకే, ఎవరికా ప్రాబ్లం వచ్చింది? కౌశిక్. ఓకే కౌశిక్, మన క్లాస్ తర్వాత నేను కాల్ చేస్తాను, మనం డిస్కస్ చేద్దాం ఏం ప్రాబ్లం అయిందో అనలైజ్ చేద్దాం. ఓకే రైట్. సో ఇప్పుడు మన జనరల్ ప్యాకెట్ తీసుకోండి. జనరల్ లో నుంచి కూడా కొన్ని మెటీరియల్ కావాలి. జనరల్ ప్యాకెట్ లో నుంచి ఏమేం సార్? జనరల్ ప్యాకెట్, జనరల్ అని చాలా మెటీరియల్ ఉన్నాయి కదా, ఆ ప్యాకెట్ లో నుంచి ఏమేమి తీస్తారంటే ఒక డ్రాపర్ తీయాలి. సో దీన్ని డ్రాపర్ అంటాం. ఓకే, దిస్ ఈజ్ ఎ డ్రాపర్. దాన్ని పక్కకు పెట్టేసేయండి. అందరు చూడండి అన్న, డ్రాపర్. నెక్స్ట్ సాల్ట్ ప్యాకెట్ ఒకటి ఉంటుంది చూడండి, దాంట్లోనే సాల్ట్, ఎనదర్ డబ్బా సాల్ట్ ఉంటుంది. ఎస్ ఎస్ శ్రీనిత. SPA I got like this. ఓకే ఓకే ఫైన్ అన్న. ఎస్, అందరికి అలానే వచ్చింది, డోంట్ వరీ. ఓకే, సాల్ట్ తీసారా అందరూ? సాల్ట్. ఓకే, సో తర్వాత నెక్స్ట్ ఏం చేద్దాం అంటే స్పూన్ తీయండి. ఒక వుడెన్ స్పూన్ ఉంటుంది, అది కూడా తీయండి బయట. ఓకే, వుడెన్ స్పూన్ అదే ప్యాకెట్ లో. మర్చిపోవద్దు దేంట్లో నుంచి తీస్తున్నామో మళ్ళీ ఫైనల్ గా దాంట్లోనే పెట్టేసేయాలి. సో డోంట్ ఫర్గెట్. ఓకే, వుడెన్ స్పూన్. అండ్ లాస్ట్ ఇంకొకటి, ఒక బెలూన్ బయటికి తీయండి. 1 బెలూన్, ఓన్లీ 1 బెలూన్ తీయండి బయటికి. ఓకే, ఇప్పుడు నేను మళ్ళీ మెటీరియల్ చెప్తాను, ఎవరికన్నా మిస్ అవుతే ఆ మెటీరియల్స్ జాగ్రత్తగా తీయండి. ఒకటేమో SPA అని ఉంది, సోడియం పాలిఎక్రిలేట్, SPA. ఓకే, నెక్స్ట్ ఇంకొకటి సాల్ట్ బాక్స్ ఉంది. ఆ తర్వాత వుడెన్ స్పూన్, డ్రాపర్, అండ్ ఫైనల్ గా బెలూన్. ఓకే, ఈ ప్లాస్టిక్ ఉంది కదా, ఇది ప్లాస్టిక్ దిస్ పర్టికులర్ ఇందాక మనం వాడింది, అది దాని ప్యాకెట్ లోనే పెట్టండి అన్న. ఏ ప్యాకెట్ లోంచి తీసామది? క్యూరీలో నుంచా? గుర్తుందా ఎవరికన్నా? ఓకే, క్యూరీలోనే మళ్ళీ పెట్టేసేయండి. ఏ ప్యాకెట్ ఆ ప్యాకెట్ లోకి వెళ్ళిపోవాలి, లేకపోతే మన ఎక్స్పెరిమెంట్స్ కి ఇబ్బంది అవుతుంది తర్వాత. ఆల్ రైట్, సో దిస్ ఈస్ రియల్లీ ఇంట్రెస్టింగ్ యాక్టివిటీ. చాలా అబ్జర్వేషన్స్ వస్తాయి. సో రైట్ నవ్ నేను ఒకసారి కెమెరాని ఆపరేటర్స్ వైపు పెడుతున్నాను, జాగ్రత్తగా చూడండి ఒకసారి. ఓకే, సో ప్లీజ్ సీ దిస్. సో దీంట్లో వాటర్ లేకుండా చూడండి అన్న, వాటర్ లేకుండా చూడండి. ఒక దాంట్లో ఇంకొక దాంట్లో వాటర్ ఉండొచ్చు, రైట్? సో దిస్ ఇస్ ఇట్. 1 సెకండ్. యా, ఓకే. ఆల్ రైట్, ఓకే. సో ఇప్పుడు ఒక్కసారి మీరు ఏం చేస్తారంటే, మీ హ్యాండ్స్ డ్రై ఉండాలి. ఆ కర్చీఫ్ తోటో దేనితోటో తుడిచేసుకోండి, కంప్లీట్ గా డ్రై ఉండాలి. సో డ్రై ఉన్న తర్వాత ఆ SPA తీసుకోండి. మీకు గ్లౌస్ ఏమీ అవసరం లేదు. మీ దగ్గర కొంచెమే ఉంటే ఆ మొత్తం వేసేసేయండి. ఫస్ట్ అసలు చూడండి, అది డ్రైగానే ఉంటుంది చూడండి, కొంచెం స్టిక్కీగా ఉండొచ్చు. ఆ SPA చూడండి
లైట్ గా స్టిక్కీ ఉండొచ్చు. సో దాన్ని మీ దగ్గర కొంచెమే ఉంటే మొత్తం వేసేయండి, చాలా ఉంటే హాఫ్ వేయండి. నా ప్యాకెట్లో చాలా ఉంది, అందుకు హాఫ్ వేస్తున్నాను. ఆల్ రైట్, ఓకే. కొద్దిగానే ఉంటే ఫైనల్ గా మీరు చూడండి ఇంతన్నా ఉండాలి మినిమం, దానంత లేకపోయినా దీంట్లో హాఫ్ ఉన్నా చాలు. ఓకే, సో ఇప్పుడు ఏం చేద్దామంటే దీంట్లో కొద్దిగా వాటర్ నాన్న, 1/4 వరకే వాటర్, కొంచెమే లైట్ గా వాటర్ వేయండి ఇంతే. ప్లీజ్ అబ్జర్వ్ దిస్, కొంచెమే వాటర్ వేసింది నేను. ఓకే, వెరీ లిటిల్ బిట్ వాటర్ వేసిన తర్వాత లోపల ఏం చేంజెస్ అవుతున్నాయో అబ్జర్వ్ చేయండి. చేంజెస్ ఏమైనా కనిపిస్తున్నాయా? నాకు వాటర్ కనబడట్లేదు ఇప్పుడు చూడండి, దేర్ ఇస్ నో వాటర్ ఎనీమోర్. కిందకి పోద్దామన్నా వాటర్ పడట్లేదు, లోపలే ఉన్నాయి వాటర్ అంతా. అందరు చూసారా? డిడ్ యు అబ్జర్వ్ ఇట్? ఓకే, ఇంకా అవ్వలేదు యాక్టివిటీ, వాటర్ వానిష్ అయిపోయినట్లు అనిపించింది కదా. ఇంకొంచెం పోద్దాం వాటర్, లిటిల్ మోర్ వేసి ఆగండి, వెయిట్ చేయండి. కొంచెం కొంచెం ఇలా మిక్స్ చేయొచ్చు మీరు కావాలంటే లైట్ గా, ఏమవుతుందో అబ్జర్వ్ చేద్దాం. ఓకే, సో నేను ఇంకొంచెం యాడ్ చేస్తున్నాను, నాకు కావాల్సిన ఎఫెక్ట్ రాలేదు, మిగిలిన ఎస్పీఏ కూడా యాడ్ చేసేసాను నేను. సో మొత్తం నా దగ్గర ఉన్న ఎస్పీఏ మొత్తం యాడ్ చేశాను. మళ్ళీ ఉన్న వాటర్ అంతా వానిష్ అయిపోయిందనా. సో మొత్తం ఒక జెల్ లాంటి సబ్స్టెన్స్ వచ్చింది, అవునా? చూడండి అందరూ, జెల్ గా సబ్స్టెన్స్ వచ్చింది, స్నో లాగా ఉంది, కొంచెం స్నో లాగా. ఇంకొద్దిగా వాటర్ పోస్తున్నాను, ఇంకొంచెం వాటర్. ఓకే, అందరు చేస్తున్నారా? డిడ్ యు సీ దట్ స్నో? మరీ ఎక్కువ వాటర్ పోయొద్దు, కొద్దిగానే వాటర్ పోయండి. Yes, sir. All right. Okay, so let's check this out. Sir, I got like a snow. Exactly, yeah, you'll see something like a snow. Right, so నేను కొంచెం వాటర్ ఎక్కువ పోసేసాను, సో వాటర్ ని డ్రైన్ చేస్తున్నాను లైట్ గా. ఒక ఎక్స్ట్రా వాటర్ ని మొత్తం పోసేస్తున్నాను. సార్ స్నో లాగా కనిపిస్తుంది సార్. అవునన్నా, ఎగ్జాక్ట్లీ స్నో లాగా కనిపిస్తుంది. సో ఆ ఎక్స్ట్రా వాటర్ ఏమైనా ఉంటే పోసేసేయండి, కీప్ ఇట్ డ్రై. ఓకే, సో మీరు కరెక్ట్ గా పోస్తే జస్ట్ స్నో లాగా. కొంచెం తీసుకోవచ్చు, కొంచెం తీసుకొని చేతిలో చూసుకోండి, లైక్ హోల్డ్ ఇట్ ఇన్ యువర్ హ్యాండ్. కావాలంటే హ్యాండ్ లో హోల్డ్ చేసి చూడండి. సో యూ కెన్ సీ ఆ స్నో మొత్తం కనిపిస్తుంది, వాటర్ అంతా దాంట్లో ఉందా ఏంటో ఒకసారి చెక్ జాగ్రత్తగా అబ్జర్వ్ చేయండి ఇదంతా. సో అబ్జర్వ్ ఎవ్రీథింగ్ కేర్ఫుల్లీ. ఓకే, సో మీరు అబ్జర్వ్ చేస్తే ఇప్పుడు మనం ఆ అబ్జర్వేషన్స్ ఏంటో ఫాస్ట్ గా డిస్కస్ చేద్దాము. దాని తర్వాత క్వశ్చన్స్ అడుగుదాం. దీంతో ఇంకొక యాక్టివిటీ కూడా ఉంది, దీంతో ఇంకొక యాక్టివిటీ చేయొచ్చు, అది కూడా మనం డిస్కస్ చేయొచ్చు. ఓకే, సో మీరు కావాలంటే ఇంకొంచెం వాటర్ పోయొచ్చు, లిటిల్ బిట్ మోర్ వాటర్ పోసి కూడా చెక్ చేసుకోవచ్చు. ఓకే, ఏం జరుగుతుంది అనేది. యా, వెరీ గుడ్, వెరీ గుడ్. నవ్ ఎవ్రీవన్ ప్లీజ్ టెల్ మీ నవ్. సో ఏం అబ్జర్వ్ చేశారు ఫాస్ట్ గా? సార్ అది ఐస్ లాగా ఉంది సార్. మనం ఎన్ని వాటర్ పోసినా అది అలానే ఉంది, మనం పట్టుకున్న వాటర్ దానిలో కనిపించట్లేదు సార్. ఓకే, సో బేసిక్ గా వాటర్ అబ్జార్బ్ చేసేసుకుంది అంటున్నారు, అదే కదా? ఓకే, ఓకే, సో యా, హరిణ్య, do you have any point నానే అని చెప్తావా? Yes, sir. Yes, Harinya, go on. Sir, this is like different types. Sir, you pour water and wait for a little time, and this changed into solid. This is not even solid or even liquid. Okay, so it's somewhere between solid and liquid anta. Okay, so water add చేసినప్పుడు, yeah, water add చేసినప్పుడు అది లిటిల్ బిట్ సాలిడ్ లాగా మారింది, అలానే పూర్తి సాలిడ్ కూడా కాదని. ఓకే, ఇర్షిత, do you have a point nana? Do you want to say something? Irshita? సార్ Yes. అది పీల్చుకుంది,
పీల్చుకొని అది స్నో లాగా అయింది. ఓకే, సో అది పీల్చుకొని స్లో లాగా మారిపోయింది అని అంటున్నారు. ఓకే, రైట్, వెరీ గుడ్. సో ఇంకెవరన్నా ఏమన్నా చెప్తారా? ఇంకేమన్నా కనిపించాయా మీకు? ఇది ఈ పాయింట్ కాకుండా ఎక్స్ట్రా పాయింట్స్ ఏమన్నా కనిపించాయా? సార్ నాగచరణ్ ఎస్ నాగచరణ్. నీళ్ళ అయిపోయింది. పీల్చుకొని కొంచెం షుగర్ లాగా అయిపోయింది సార్. ఓకే ఓకే, రైట్ నాన్న. వాటర్ పీల్చుకొని స్నో లాగా అయిపోయింది అని అంటున్నా. ఓకే, సో అందరు అదే అబ్జర్వ్ చేశారు. ఇంకా ఎక్స్ట్రా ఏమన్నా అబ్జర్వ్ చేస్తే చెప్పండి. స్మూత్ గా ఉంది సార్. ఏంటన్నా? స్మూత్ గా ఉంది సార్. యా, స్మూత్ గా ఉంది కదా, దాన్ని టచ్ చేస్తే స్మూత్ గా ఉంటుంది, రైట్? యా, సో అసలు మీకు ఇన్ఫాక్ట్ ఎంత చెక్ చేసినా వాటర్ కనపడట్లేదు. ఓకే, రైట్. సో ఇప్పుడు లైక్ మ్యాజిక్ పౌడర్ కదా ఇది, మ్యాజిక్ పౌడర్ లాగా వాటర్ ని మొత్తం తీసేసుకుంది అది. వెరీ ఇంట్రెస్టింగ్ కదా నాన్న. డోంట్ టేస్ట్ ఇట్, ఎవరు నోట్లో పెట్టుకోవద్దు. డోంట్ స్మెల్ ఇట్, ఉట్టిగా టచ్ చేయటం అంతే. Sir, I have a question. One second, Akshaya. Questions we'll ask a little later. Observations ఇంకెవరికి ఉన్నాం కనుక్కొని నెక్స్ట్ క్వశ్చన్స్ కి వెళ్దాం మనం. It's not like that, sir. Actually, when I looked at yours looks like something like a jelly, but mine looks like actual snow. Like సో నాది కొంచెం జెల్లీ లాగా ఉంది, నీది స్లో లాగా ఉంది. ఎందుకంటే యూ కెన్ పోర్ మోర్ వాటర్, ఇంకా వాటర్ అబ్జార్బ్ చేసుకుంటుంది. ఇఫ్ యూ కీప్ ఆన్ పోరింగ్ ఇట్ విల్ అబ్జార్బ్ మోర్ వాటర్. ఓకే, సో నేను ఇంకొంచెం వాటర్ వేస్తే ఇంకా అబ్జార్బ్ చేసుకుంటుంది. ఇట్ విల్ టేక్ సమ్ టైం, కానీ ఆ వాటర్ ని కూడా అబ్జార్బ్ చేసుకుంటుంది. So is the final product like a jelly, sir? Yes, final product depends on how much water you add actually. Okay, Okay, sir. Yeah. So right. Andaru inkemayna points unnaya? Do you want to share anything? Lapothe ippudu questions adagachu. You can start asking me questions. Ippudu jarigindi ento ardham chesukodaniki questions adagali. Kaushik, do you want to say something? Sir, SPA లో ఉన్న కెమికల్ పవర్ వాటర్ అట్ట చేసింది స్నో లా. ఓకే, ఇంట్రెస్టింగ్. ఆల్రెడీ ఆన్సర్ చెప్పేస్తున్నావు క్వశ్చన్ కంటే ముందు. వెరీ వెరీ ఇంట్రెస్టింగ్. ఓకే, రైట్. సో ఎనీ అదర్ ఎవరికన్నా క్వశ్చన్స్ ఉన్నాయనా? ఎస్ శ్రీనిత, చెప్పునా. SPA changed into like a jelly or a snow? Okay, yes, definitely Nana. SPA changed like a jelly or snow. Okay, good, but I'm waiting for your questions. Answers kante questions mukyam ani cheppanu kada. Emanna questions unnaya nannu adagali. Meer adakapothe nenu adugutanu. Okay, sir. So do you have any questions, anyone? Nana, andaru chesara idi activity? Yes, sir. Okay, ఒకసారి కెమెరాస్ ఆన్ చేసి కెమెరా ముందు పెట్టండి. Yes, sir. All right, very nice, good. Okay, Sir? yes, okay, good job Nana, good job. Thank you. దాంట్లో కనిపించకుండా అది ఎందుకు పీల్చుకొని స్మూత్ గా కనిపిస్తుంది? Okay, one second. ఒకళ్ళతో ఒకళ్ళు చూద్దాము. Right, so enough Nana, very good. Thank you for your cameras. ఇప్పుడు క్వశ్చన్స్ అడగండి నన్ను. Sir, I have a question. Okay, Nagacharan, yes, ask your question. SPA వాటర్ లేకుండా ఎలా చేసింది? వెరీ నైస్. SPA వాటర్ ని ఎలా వానిష్ చేసింది అని అడుగుతున్నాడు. బాగుంది క్వశ్చన్. SPA వాటర్ ని ఎలా వానిష్ చేసింది అని. ఓకే, ఇంకేమన్నా క్వశ్చన్స్ ఉన్నాయా? ఎనీ అదర్ క్వశ్చన్స్? సార్, మనం వాటర్ పోసాం కదా సార్, వాటర్ పోసినప్పుడు వాటర్ కనిపించకుండా అది ఎందుకు స్నో లాగా మారింది? ఓకే, వెరీ గుడ్. నాగచరణ్ కూడా సిమిలర్ క్వశ్చన్ అడిగాడు. వాటర్ మాయమైపోయి స్నో లాగా ఎలా మారింది అని. ఓకే, వెరీ గుడ్. ఇంకేమైనా క్వశ్చన్స్ ఉన్నాయా? ఎనీవన్? క్వశ్చన్స్ ఇంపార్టెంట్ ఆన్సర్స్ కంటే. సో ఆస్క్ యువర్ క్వశ్చన్స్. ఎస్ శిర్షిత. SPA ఎందుకు స్నోలా మారింది? ఎస్, ఎగ్జాక్ట్లీ. SPA స్నో లాగా ఎందుకు మారింది అని అడుగుతున్నారు. ఓకే, ఇంకేమన్నా ఉన్నాయా క్వశ్చన్స్? నేను అడగనా క్వశ్చన్స్? ఓకే, రైట్. సో ఇప్పుడు చెప్పండి నాన్న,
వాటర్ ఎస్పిఏ వాటర్ పోస్తే స్నో ఎందుకు వస్తుంది సార్? రైట్ రైట్ గుడ్ అది నేను అడగపోతున్నాను. ఇప్పుడు వినండి జాగ్రత్తగా నా క్వశ్చన్స్ ని. ఒక్కొక్క క్వశ్చన్ కి ఆన్సర్ వెతుకుదాం. నా ఫస్ట్ క్వశ్చన్ వినండి. ఎస్పిఏ వాటర్ ని అబ్జార్బ్ చేసిందా, వాటర్ ఎస్పిఏని అబ్జార్బ్ చేసిందా? మళ్ళీ ఒక్కసారి వినండి క్వశ్చన్. ఆన్సర్ ఇప్పుడే చెప్పొద్దు. ఆన్సర్ అందరినీ మ్యూట్ చేశాను. వెయిట్ ఫర్ సమ్ టైమ్. నా క్వశ్చన్ మళ్ళీ ఒకసారి అడుగుతాను. 5 seconds తర్వాత ఆన్సర్ చేయాలి. ఆ పౌడర్ ఉంది కదా ఎస్పిఏ అని మన డబ్బాలోది, అది వాటర్ ని అబ్జార్బ్ చేసుకుందా, లేకపోతే వాటర్ ఆ పౌడర్ ని అబ్జార్బ్ చేసుకుందా? అది నా ఫస్ట్ క్వశ్చన్. జాగ్రత్తగా ఆలోచించండి అన్న. మీ సీనియర్స్ తోటి డిస్కస్ చేయొచ్చు. మీ సీనియర్స్ మీ పక్కనున్న వాళ్ళతోటి డిస్కస్ చేసి ఫైనల్ గా నాకు ఇప్పుడు ఆన్సర్ చెప్పాలి. ఆన్ 5, 4, 3, 2, 1. ఎస్, యూ కెన్ టెల్ మీ. పౌడర్ వాటర్ ని ఎక్స్పెక్ట్ చేస్తుంది సార్. ఓకే సరే, మృదులా చెప్పింది పౌడర్ వాటర్ ని అబ్జార్బ్ చేసింది అని చెప్తుంది. ఇంకెవరన్నా ఏమైనా ఆన్సర్స్ ఉన్నాయా? నన్ను ఒకరితో ఒకళ్ళు. ఫస్ట్ నాగచరణ్, తర్వాత శ్రీనిత. ఎస్ నాగచరణ్. పౌడర్ వాటర్ ని అబ్జార్బ్ చేసింది సార్. ఓకే రైట్ నాగచరణ్. మ్యూట్ లోకి వెళ్ళినానా? శ్రీనిత యువర్ ఆన్సర్. వాటర్ ఎస్పిఏ ని అబ్జార్బ్ చేసింది. సో వాటరే ఎస్పిఏని అబ్జార్బ్ చేసింది అని అనుకుంటున్నావు శ్రీనిత. ఓకే ఫైన్, నో ప్రాబ్లం నాన్న. అందరూ మీకు అనిపించింది చెప్పాలి. ఇంకెవరన్నా ఆన్సర్ చేస్తారా? ఎప్పుడు చేసిన వాళ్ళే చేస్తున్నారు, వేరే వాళ్ళు కూడా ఉన్నారు కదా. యూ కెన్ ట్రై. ఎస్ ఇర్షిత చెప్పు నాన్న. ఓకే ఎస్పిఏనే వాటర్ ని అబ్జార్బ్ చేసింది. కౌశిక్, హరిణ్య, డూ యు హ్యావ్ ఆన్సర్స్ ఫర్ దిస్? yes sir. ఎస్ హరిణ్య చెప్పు. వాటర్ ఎస్పిఏ ని అబ్జర్వ్ చేసింది సార్. ఎవరు? కౌశిక్ చెప్పింది ఇప్పుడు వాటర్ ఎస్పిఏని అబ్జార్బ్ చేసింది అని. yes sir, I think water is absorbed. ఓకే రైట్. సో కౌశిక్ నీ ఆన్సర్ ఏంటి? దీని తర్వాత నేను దీనికి ఒక ఎక్స్ప్లెనేషన్ ఇస్తాను. యా, వాట్ ఈస్ యువర్ ఆన్సర్ కౌశిక్? వాటర్ ఎస్పిఏ అని అబ్జర్వ్ చేసింది. ఓకే వెరీ గుడ్ రైట్. సో మిగిలిన వాళ్ళు కూడా ఆన్సర్ చేయొచ్చు. ఉజ్వల్, అక్షయ, వాట్ ఎవర్ యూ ఫీల్ యూ కెన్ ఆన్సర్ నాన్న, మిగిలిన వాళ్ళంతా. రైట్, సో డోంట్ హెసిటేట్ చేయొద్దు. సో ఇప్పుడు నేను ఒక క్వశ్చన్ అడుగుతాను, వినండి జాగ్రత్తగా. నా దగ్గర ఇంట్లో వాడే ఉప్పు ఉంది, వాటర్ ఉంది. ఫర్ ఎగ్జాంపుల్ వాటర్ ఉంది. ఆ ఉప్పుని వాటర్లో వేస్తాను, ఆ సాల్ట్ ని వాటర్లో వేస్తాను, వేసి ఇలా మిక్స్ చేస్తాను. అప్పుడు వాటర్ సాల్ట్ ని అబ్జార్బ్ చేసింది అంటాం కదా. ఓకే, వాటర్ సాల్ట్ ని అబ్జార్బ్ చేస్తే మనకేంటి? సాల్ట్ కనిపించదు అసలు. సాల్ట్ అంతా వానిష్ అయిపోతుంది, వాటర్ కనిపిస్తుంది. అంటే నేను అనేది ఏంటంటే ముఖ్యంగా ఒకవేళ వాటర్ ఎస్పిఏని అబ్జార్బ్ చేస్తే మన ఫైనల్ ప్రోడక్ట్ లో వాటర్ బాగా కనబడాలి. వాటర్ కనిపించట్లేదంటే అర్థం ఏంటి? ఎస్పిఏనే వాటర్ ని అబ్జార్బ్ చేసుకుంది. సో మన క్వశ్చన్ లో చాలా క్లారిటీ కావాలి. వాటర్ ఎస్పిఏని అబ్జార్బ్ చేస్తే నీకు వాటర్ ఫ్రీగా కనబడాలి, ఇలా గ్లాస్ లో వాటర్ కనిపించినట్లు కనిపించాలి. కానీ ఎస్పిఏ వాటర్ ని అబ్జార్బ్ చేసింది కాబట్టి ఈ విధంగా జెల్లీగా ఉంది. ఓకే, ఇన్ఫాక్ట్ ఇక్కడ ఏం జరుగుతుందంటే ఆ ఎస్పిఏ, ఒక్కొక్క ఎస్పిఏ ఆ పౌడర్ లాంటిది వాటర్ ని ఈ విధంగా మనం గాలి బెలూన్ లో ఊదినప్పుడు ఎలా ఆ గాలిని లోపల స్టోర్ చేసుకుంటుందో, ఆ ఎస్పిఏ ఆ పౌడర్ లోపల వాటర్ ని స్టోర్ చేసేసుకుంది. ఆ వాటర్ బయటికి ఎస్కేప్ అవ్వకుండా స్టోర్ చేసేసుకుంది అనమాట. అర్థమైంది అందరికి? సో వాట్స్ హ్యాపెనింగ్ హియర్? లైక్ ఎ బెలూన్. ఓకే శ్రీనిత, ఆర్ యు లిసనింగ్? ఓకే రైట్. సో ఇప్పుడు చూడనా, ఇప్పుడు ఎవ్రీవన్ అబ్జర్వ్. కొంచెం మీ హ్యాండ్ లో తీసుకోండి, ఈ జెల్ ని తీసుకోండి, ప్రెస్ చేసి ట్రై చేయండి. ఏమన్నా వాటర్ ని తీయచ్చా బయటికి? మనం ఇలా ఫోర్స్ వాడితే వాటర్ ని ఏమన్నా బయటికి తీయచ్చా? చూడండి, మేబీ కొద్దిగా తీయచ్చు, కానీ మొత్తం వాటర్ అయితే బయటికి రాదు. ఓన్లీ కొద్దిగా వాటర్ వస్తుందేమో, బట్ మోస్ట్ ఆఫ్ ద వాటర్ లోపలే స్టోర్ అయిపోయింది. సో నా క్వశ్చన్ ఏంటంటే, మై సెకండ్ క్వశ్చన్, ఆ ఎస్పిఏ వాటర్ ని చాలా గట్టిగా స్టోర్ చేసుకుంటుందా, లేకపోతే లూజ్ గా స్టోర్ చేసుకుందా? గట్టిగా. ఎగ్జాక్ట్లీ, లోపల చాలా స్ట్రాంగ్ గా స్టోర్ చేసుకుంది. లూజ్ గా స్టోర్ చేస్తే మనం ప్రెస్ చేయగానే వాటర్ అంతా బయటికి ఫ్లో అవ్వాలి, ఫ్లో అవ్వట్లేదు. సో దీనికి రీజన్ ఏంటంటే
ఎస్ ఎస్ శ్రీనిత చెప్నానా? ఎగ్జాక్ట్లీ నాన్న. సో నువ్వు గట్టిగా ప్రెస్ చేసినా కొంచెమే వాటర్ వస్తుంది, గట్టిగా ప్రెస్ చేసినా. ఓకే, అంటే దాని అర్థం ఏంటి? చూడండి, ఇదంతా ఎస్పీ, అదంతా ఓకే. ఈ ఎస్పీ అంతా పౌడర్ లాగా ఉంది కదా, వాటర్ ని మంచిగా స్టోర్ చేసేసుకుంది. అది మనకి స్నో లాగా ఉంది కాబట్టి నాకు ఎక్కువ వాటర్ రావట్లేదు సార్. అవును నాన్న. సో స్నో లాగా ఉందంటే లోపల వాటర్ స్టోర్ అయింది కదా. ఎస్ నాగచరణ్, డు యు వాంట్ టు సే సంథింగ్? ఓకే ఓకే గుడ్. ఎస్ నాగచరణ్ చెప్పు నాన్న. ఎస్పీ అంటే ఏంటి సార్? దాని పేరు సోడియం పాలీఎక్రిలేట్. అది ఎక్కడ దొరుకుతుందో తెలుసా? మీకు కావాలంటే మీరు కూడా తెచ్చుకోవచ్చు. ఎక్కడంటే మీరు మెడికల్ షాప్ కి వెళ్ళి ఒక డైపర్ నాకు కావాలి అని అడగండి. సో డైపర్ తీసుకొని దాన్ని కట్ చేస్తే లోపల ఉండే పౌడర్ అదే. డైపర్ లోపల ఈ పౌడర్ ఉంటుంది. సో చిన్నపిల్లలు పీపీ పోసినప్పుడు ఆ డైపర్ ఏం చేస్తుంది? ఈ పౌడర్ అంతా యూరిన్ మొత్తాన్ని స్టోర్ చేసేసుకొని బయటికి కారకుండా ఆపేస్తుంది అన్నమాట. నవ్వకండి, మీ చిన్నప్పుడు కూడా డైపర్స్ వాడారు కదా మీరు. ఓకే, గుర్తు తెచ్చుకోండి. రైట్, ఓకే. సో డైపర్ లో ఉండే పౌడరే ఇదంతా. దాన్ని సోడియం పాలీఎక్రిలేట్ అంటారు. ఇది యాక్చువల్లీ అగ్రికల్చర్ లో కూడా వాడతారు, పొలాల్లో కూడా వాడతారు. పొలాల్లో ఎందుకు వాడతారంటే ఆ మట్టితో పాటు కలిపి ప్లాంట్ ని పెట్టినప్పుడు ఆ మట్టిలో ఉన్న ఈ సోడియం పాలీఎక్రిలేట్ ఏం చేస్తుంది? ఆ వాటర్ ని మొత్తం స్టోర్ చేసుకొని మెల్లమెల్లగా వీక్స్ టుగెదర్ ఇస్తుంది అనమాట. అలా చేయటం వల్ల ఏంటి? మీరు వీక్లీ వన్స్ పోస్తే చాలు వాటర్. ఓకే, ప్లాంటే ఈ చిన్న చిన్న ఆ జెల్లో నుంచి వాటర్ ని కొంచెం కొంచెం తీసుకుంటూ ఉంటుంది. సో అలా అగ్రికల్చర్ లో కూడా వాడతారు దీన్ని. ఓకే రైట్ నాన్న. సో ఆల్రెడీ 7:20 అయింది. ఇవి ఎండిపోయే అవకాశాలు ఉన్నాయా? డెఫినెట్లీ ఉంది. సో మనం ఇంకొక లాస్ట్ యాక్టివిటీ చేద్దాం. ఐ థింక్ నాన్న 7:20 అయిపోయింది కదా, మనం ఇంకా ఆపేద్దాం. ఎందుకంటే కొంతమంది ఆల్రెడీ వెళ్ళిపోతున్నారు, టైం అయిపోయింది అనేసి. సో ఒక్కసారి చెప్పండి, లైక్ ఇక్కడ ఎంతమంది ఉన్నారు? 10 మెంబర్స్ కదా, రైట్ నా 10 మెంబర్స్ ఉన్నారు. ఓకే, సో ఐ థింక్ ఎస్ సార్, ఈ యాక్టివిటీ పేరేంటి? దీని పేరు జస్ట్ మ్యాజిక్ జెల్ అని పెడుతున్నాం అంతే. మన ఇష్టం, మనకు కావాల్సిన పేరు పెట్టుకోవచ్చు. కానీ నాకు ఒక చెప్పండి అన్న, మీకు ఇంకొక 10 minutes ఓపిక ఉందా? ఆపేద్దామా క్లాస్? సో మీలో ఎవరో ఒక్కళ్ళు చెప్పినా చాలు. 1 second అన్న, స్టాప్ నౌ. మీలో ఎవరు ఒక్కళ్ళు చెప్పినా ఇంకా చాలు సార్, ఐఎమ్ డ్రైన్డ్ అవుట్, నా వల్ల కాదు అంటే ఇంకా ఆపేద్దాం. Yes. ఇది ఎన్నో యాక్టివిటీ? ఏంటన్నా, వాట్ ఈస్ యువర్ క్వశ్చన్? ఇది ఎన్నో యాక్టివిటీ సార్? ఇది సెకండ్ యాక్టివిటీనే. మనము ఇవాళ 3 అనుకున్నాము, 2నే చేస్తున్నాము. ఓకే, సెకండ్ యాక్టివిటీని కంప్లీట్ చేద్దాము. సో మీరు ఏం చేస్తారంటే, కొంచెం ఈ సోడియం పాలీఎక్రిలేట్ ని మీ ఎస్పీఏ డబ్బాలో కొద్దిగా స్టోర్ చేసుకోండి. తర్వాత దీంతో ఏమన్నా మీరు ఆడుకోవచ్చు. సో దాన్ని కొద్దిగా స్టోర్ చేసుకోండి. మిగిలిన దాంతో మనం ఎక్స్పెరిమెంట్ చేద్దాం. స్పూన్ తో కూడా తీయచ్చు, నాలాగా చేత్తో తీయక్కర్లేదు, స్పూన్ తో తీసుకోండి. యూ హ్యావ్ ఎ స్పూన్ రైట్? స్పూన్ తోటి కొంచెం స్టోర్ చేసుకోండి. ఇలా ఆ జెల్ మొత్తాన్ని స్టోర్ చేసుకోండి. ఓకే, సో ఇప్పుడు బ్యాలెన్స్ ఉంది కదా, ఆ బ్యాలెన్స్ దాంతో ఒక యాక్టివిటీ చేద్దాం. ఎస్ ఎస్, నాకు కొంచెం ఉంది, అది మళ్ళీ అది వాటర్ వేసి చేసుకోవచ్చా? ఇంకొంచెం ఎక్స్ట్రా ఉంటే వాటర్ వేస్ట్ చేసుకోవచ్చు నాన్న, నో ప్రాబ్లం. ఎస్, ఓకే రైట్. సో ఇప్పుడు కొంచెం బ్యాలెన్స్ మీ దగ్గర మిగిలింది. ఓకే, ఈ బ్యాలెన్స్ అంతా దీంట్లో ఉంది కదా. సో ఇప్పుడు జాగ్రత్తగా చూడండి, మనం ఇంకొక చిన్న యాక్టివిటీ చేద్దాం. అందరు రెడీనా? కొంచెం మిగిల్చమని చెప్పాను కదా, కొద్దిగా మిగిల్చమని. ఇదంతా జెల్ సబ్స్టెన్స్, పూర్తిగా జెల్లీ ఉంది. జాగ్రత్తగా అబ్జర్వ్ చేయండి. వాటర్ తక్కువ, జెల్ ఎక్కువ ఉంది దీంట్లో. ఇప్పుడు ఏం చేద్దామంటే మనం దీంట్లో సాల్ట్ వేద్దాం. మీకు సాల్ట్ డబ్బా ఇచ్చాను, కొంచెం సాల్ట్ వేయండి. ఆ స్పూన్ తోటి తీసుకొని వేయచ్చు. స్పూన్ తోటి ఒక స్పూన్ సాల్ట్ వేయండి. 1 స్పూన్ సాల్ట్ వేసేయచ్చు మీరు. వేసి పూర్తిగా కలపండి, బాగా కలపండి. కలిపితే ఏమవుతుందో మీకు ఒక అబ్జర్వేషన్ వస్తుంది. మిక్స్ ఇట్.
వాటర్ లా వస్తుంది. ఓకే, కలిపిన తర్వాత మీరు ఏం అబ్జర్వ్ చేస్తున్నారో చెప్పాలి నాకు. ఆ జెల్ మళ్ళీ వాటర్ గా వచ్చేసింది సార్ అది. ఎగ్జాక్ట్లీ, మిగిలిన వాళ్ళు కూడా చేసి చూడండి అన్న. ఆ జెల్ తగ్గిపోతుంది, జెల్లీ సబ్స్టెన్స్ తగ్గిపోయి వాటర్ లాగా వస్తుంది అది. వచ్చేసింది సార్ జెల్ ఫినిష్ అయ్యి. ఎస్, సో జెల్ చాలా వరకు పోయింది, ఇప్పుడు మళ్ళీ మొత్తం వాటర్ వచ్చేసింది. ఎస్ సార్. మీరు ఇంకా సాల్ట్ వేశారనుకోండి, పూర్తిగా జెల్ పోయి ఓన్లీ వాటర్ మిగులుతుంది మీకు అక్కడ. ఓకే, సో ఇప్పుడు నాకు చెప్పాలి మీరు ఎందుకు ఇలా జరిగింది. సాల్ట్ వేయగానే నాకు ఫస్ట్ నా క్వశ్చన్ వినండి. సాల్ట్ వేసినప్పుడు వాటర్ ఎక్కడి నుంచి వినాలి, ప్లీజ్ లిసన్ టు మై క్వశ్చన్. నో నో నో, సాల్ట్ వాటర్ వేస్తే కరిగిపోయింది కదా సార్, అట్టనే దీనిలో కూడా వేస్తే ఇట్లా వాటర్ కదా సార్, అందుకనే ఇది కూడా కరిగిపోయింది. ఓకే, ఇంట్రెస్టింగ్. నువ్వు కౌశిక్, నువ్వు ఆన్సర్స్ చెప్పేస్తున్నావు, నాకు నీ నుంచి కావాల్సింది క్వశ్చన్స్ నాన్న. ఆన్సర్స్ చాలా ఈజీ చెప్పటం, క్వశ్చన్స్ అడగటమే కష్టం. ఓకే, వెరీ గుడ్, ఐఎమ్ వెరీ హ్యాపీ, ప్రౌడ్ ఆఫ్ యూ. బట్ క్వశ్చన్స్ కూడా అడగటం స్టార్ట్ చేయాలి నువ్వు. ఓకే, ఎస్ సార్, మనం సాల్ట్ వేస్తే ఎందుకు వాటర్ వస్తున్నాయి? ఓకే, వెరీ గుడ్, మంచి క్వశ్చన్. సాల్ట్ వల్ల వాటర్ ఎందుకు వస్తున్నాయి అని అడిగారు. ఇంకెవరన్నా క్వశ్చన్స్ అడుగుతారా? సార్, ఎస్ why does the powder ఎందుకు ఇలా వాటర్ ని గట్టిగా ఇలా పట్టేసుకుంటుంది? అంటే ఏం సబ్స్టెన్స్ ఉంటుంది? హరిణ్య, మళ్ళీ క్వశ్చన్ క్లారిటీ ఇవ్వనా? ఐ నీడ్ ద క్లారిటీ ఫర్ ద క్వశ్చన్. అంటే వాట్ ఈస్ ద రీజన్ దట్ ద SPA అబ్జర్వ్స్ ద వాటర్? ఓకే, వెరీ గుడ్. వై ఈస్ SPA అబ్జార్బింగ్ వాటర్ అంటే మనం ఫస్ట్ లో చూసాం కదా, SPA వాటర్ ఎందుకు అలా అబ్జార్బ్ చేసుకోగలుగుతుందని తన క్వశ్చన్ అడిగింది. ఓకే, సో దాని గురించి డిస్కస్ చేద్దాము. బట్ ఇంకేమన్నా క్వశ్చన్స్ ఉన్నాయా ఎనీవన్? ఓకే, సో నా క్వశ్చన్ వినండి, అందరూ జాగ్రత్తగా వినండి నా క్వశ్చన్. సాల్ట్ స్పై ఎందుకు వాటర్ ని అబ్జర్వ్ చేసుకుంది? సాల్ట్ ఎందుకు వాటర్ ని ఎగ్జాక్ట్లీ, వండర్ఫుల్ నాన్న, వండర్ఫుల్. ఇదే నేను అడుగుతుంది అందరి దగ్గర నుంచి. ఆస్ ద కరెక్ట్ క్వశ్చన్స్. కరెక్ట్ క్వశ్చన్స్ అడిగినప్పుడు మన థింకింగ్ కూడా పర్ఫెక్ట్ వస్తుంది, మన ఆన్సర్స్ కూడా కరెక్ట్ వస్తాయి. ఓకే, సో నా క్వశ్చన్ వినండి. వెరీ గుడ్, అందరు మంచి మంచి క్వశ్చన్స్ అడిగారు. నా క్వశ్చన్ వినండి. సాల్ట్ వేసినప్పుడు వాటర్ ఎక్కడి నుంచి వచ్చింది? ఎక్కడి నుంచి వచ్చిందో చెప్పగలుగుతారా? సాల్ట్ వేసి 5 seconds రూల్. సాల్ట్ వేసి మిక్స్ చేస్తే వాటర్ సడన్ గా కనిపించింది కదా, అది ఎక్కడి నుంచి వచ్చిందో చెప్పాలి. ఆ వాటర్ ఎక్కడి నుంచి వచ్చాయి? ఇందాక వాటర్ లేవు, ఓన్లీ జెల్ ఉంది. ఇప్పుడు ఆ వాటర్ ఎక్కడి నుంచి వచ్చాయో మీరు నాకు చెప్పాలి. 5, 4, 3, 2, 1. ఎస్, ఓకే ఓకే, నేను అడుగుతాను నాన్న, ఒక్కొక్కరిని అడుగుతాను. సో హరిణ్య ఫస్ట్ నువ్వు చెప్పినా, తర్వాత కౌశిక్, తర్వాత నాగ చైతన్య. యా, హరిణ్య. ఎస్ సార్, ఇది వాటర్ ని స్టోర్ చేసుకుంది కదా సార్, అది చాలా డీప్ గా స్టోర్ చేసుకున్న తర్వాత సాల్ట్ ఏంటిదంటే దాన్ని విడిపించింది సార్. బికాజ్ ఇట్ ఈస్ సిమిలర్ టు వాటర్, dissolve the water from the. ఓకే ఓకే, వెరీ గుడ్ నాన్న, నైస్ ఆన్సర్. ఓకే, ఇప్పుడు నెక్స్ట్ ఎవరు? మృదుల, యు రేజ్ యువర్ హ్యాండ్. తర్వాత అక్షయ. మృదుల, నీ ఆన్సర్ చాలా బ్రీఫ్ గా ఉండాలి నాన్న, మరీ ఎక్కువ చెప్పొద్దు, టపాడా పాయింట్ టు పాయింట్ చెప్పేసాలి. SPF సార్, SPF అదే మన వాటర్ ని రిలీజ్ చేసింది సార్. ఓకే, సో సాల్ట్ యాడ్ చేసినప్పుడు SPA వాటర్ ని రిలీజ్ చేసింది అంటున్నావు. అక్షయ, నీకు ఏమైనా ఆన్సర్ ఉందా నాన్న? యు హ్యావ్ ఎన్ ఆన్సర్? Yes sir, I think the water came because the water, when we put the salt, there was a reaction, and the reaction was water coming back. ఓకే, సో ఎసెన్షియల్లీ మీరంతా చెప్పేది సేమ్ ఆన్సర్. SPA లో వాటర్ ఉంది, అంత వాటర్ స్టోర్ అయి ఉంది.
సాల్ట్ రాగానే ఆ సాల్ట్ వాటర్ ని బయటికి తీసేసింది. అంటే SPA ఆ వాటర్ ని హోల్డ్ చేసే కెపాసిటీ పోయి ఆ వాటర్ అంతా బయటికి వచ్చేసింది అని. అందరు అదే కదా చెప్తుంది. ఎవ్రీవన్ ఈస్ సేయింగ్ దట్. ఓకే, ఒక 5 minutes లో మనం క్లోజ్ చేద్దాం. బీ పేషెంట్ అనా. నా నెక్స్ట్ క్వశ్చన్ ఇందాక హరిణ్య అడిగిన క్వశ్చనే. అసలు SPAకి వాటర్ హోల్డింగ్ కెపాసిటీ ఎక్కడి నుంచి వచ్చింది? మనకు అది తెలిస్తే సాల్ట్ ఎలా వాటర్ ని విడతీసిందో చెప్పచ్చు. ఇందాక హరిణ్య చెప్పింది ఒక సినిమా స్టోరీ టైప్ లో చెప్పింది. ఇక్కడ SPA నేమో సినిమాలో విలన్, వాటర్ ఏమో సినిమాలో హీరోయిన్. విలన్ ఏమో హీరోయిన్ ని ఒక కేజ్ లో పెట్టేశాడు, లేకపోతే ఒక ఇంట్లో దాచిపెట్టేశాడు. సాల్ట్ ఏమో సినిమాలో హీరో. ఆ సాల్ట్ రాగానే విలన్ ని కొట్టేసి వాటర్ అంతా బయటకు వచ్చేసింది, హీరోయిన్ బయటకు వచ్చేసింది. హరిణ్య అలా సినిమా మూవీ లాగా చెప్పేసింది. వెరీ నైస్. సో సైన్స్ లో స్టోరీని తీసుకొస్తే చాలా ఈజీగా గుర్తుంటుంది. అందరికి అర్థమైంది కదా? సో ఈ స్టోరీలో విలన్ ఎవరు? ఎగ్జాక్ట్లీ, విలన్ ఏమో SPA. హీరోయిన్ ఎవరు? సాల్టా వాటరా? వాటర్. ఓకే, ఎగ్జాక్ట్లీ వాటర్. ఇప్పుడు మనము అందరూ బాహుబలి సెకండ్ పార్ట్ చూసారు కదా? ఓకే, బాహుబలి సెకండ్ పార్ట్ చూసారు కదా? దాంట్లోనేమో అనుష్కనేమో వాటర్, రానానేమో ఏంటి మన SPA లాగా. అనుష్కని కేజ్ లో పెట్టినట్లు SPA కూడా వాటర్ ని కేజ్ లో పెట్టేసింది. దాని తర్వాత మన బాహుబలి వచ్చేసి అక్కడ ఫైటింగ్ చేసి అనుష్కని విడగొట్టేశాడు, ఆమె బయటికి తీసాడు. కాకపోతే అక్కడ మదర్ అండ్ సన్, మనమేమో హీరోయిన్ అనేసాం. అదొక చిన్న చేంజ్ అనమాట. ఓకే, సో దట్ ఈస్ వాట్స్ హ్యాపెనింగ్. సో అల్టిమేట్లీ అందరికి ఎంటైర్ మెకానిజం అర్థమైంది కదా? బట్ ఇప్పుడు నేను ఒకటి కొంచెం సైన్స్ చెప్పేసి ఆపేస్తానన్న. బట్ చెప్పే ముందు ఇంపార్టెంట్ గుర్తుపెట్టుకోండి, కరెక్ట్ క్వశ్చన్స్ అడిగితే మీ థింకింగ్ ఎబిలిటీ పెరుగుతుంది, ఆన్సర్స్ కూడా ప్రాపర్ గా వస్తాయి. సో క్వశ్చనింగ్ మోస్ట్ ఇంపార్టెంట్. సో ఇప్పుడు జాగ్రత్తగా వినండి. SPAలోని స్పెషాలిటీ ఏంటంటే SPAలో సోడియం అనే ఒక మెటీరియల్ ఉంటుంది. ఓకే, అలానే SPAలో ఇంకొకటి కూడా ఉంటుంది. SPA లోపల చైన్స్ లాగా ఉంటాయి అన్నమాట, చైన్స్ లాగా ఉంటాయి. సో వాటర్ ని మనం SPAలో యాడ్ చేసినప్పుడు, వాటర్ ని SPAలో యాడ్ చేయగానే ఆ వాటర్ ఎందుకు SPAలోకి వెళ్తుందంటే దాని రీజన్ చెప్తాను. మీకు ఒక క్వశ్చన్ అడుగుతాను, వినండి. నేను అగర్బత్తి గదిలో ఒక కార్నర్ లో వెలిగించాను అగర్బత్తి. ఆ కార్నర్ లోనే స్మెల్ ఉంటుందా, రూమ్ మొత్తంలో స్ప్రెడ్ అవుతుందా స్మెల్? ఎగ్జాక్ట్లీ నాన్న. నేచర్ మొత్తం ఇలానే ఉంటుంది. మెటీరియల్స్ ఏవైనా సరే ఇలా స్ప్రెడ్ అవ్వటానికి ట్రై చేస్తాయి. ఎక్కడ తక్కువ అంటే ఏ కార్నర్ లో మీరు అగర్బత్తి వెలిగించారో అక్కడ చాలా ఎక్కువ అగర్బత్తి ఉంది, మిగిలిన చోటంతా అగర్బత్తి తక్కువ ఉంది. సో మొత్తం సమానంగా అవ్వాలనేసి అన్ని వైపులా స్ప్రెడ్ అయిపోతుంది అగర్బత్తి. సో SPA కూడా అదే చేస్తుంది. SPAలో కొంచెం సోడియం అనే మెటీరియల్ ఉంటుంది. సో ఆ సోడియం ఉందనేసి వాటర్ ఏం చేస్తుంది, ఈ పౌడర్ బయట ఏమో సోడియం లేదు, పౌడర్ లోపల సోడియం ఉంది. సో వాటర్ ఏం చేస్తుందంటే లోపలికి వెళ్ళి మొత్తం స్ప్రెడ్ చేసి అన్ని వైపులా సోడియం సమానంగా ఉండేటట్లు చేస్తుంది. సో ఎలా అంటే ఇక్కడ చూడండి, దీని లోపల గాలి లేదు, బయట గాలి ఉంది. సో అందుకు ఏం చేస్తున్నాము, మళ్ళా అలా ఊదినప్పుడు లోపల గాలి వెళ్ళి స్టోర్ అవుతుంది కదా. సో వాటర్ కూడా అలానే SPA లోపలికి వెళ్ళి లోపల స్టోర్ అయిపోతుంది. నెక్స్ట్ ఏం చేసామో గుర్తుందా, మనం సాల్ట్ యాడ్ చేసాం. సాల్ట్ చాలా యాడ్ చేసాం. ఆ సాల్ట్ చాలా యాడ్ అవ్వటం వల్ల ఏం జరిగింది, SPA లోపల సోడియం ఉంది, SPA బయట ఇంకా ఎక్కువ సోడియం ఉంది. కానీ ఇక్కడ మోస్ట్ ఇంపార్టెంట్ ఏంటంటే సోడియం అంటే దాని అర్థం ఏంటంటే, ఇమాజిన్ ఒకసారి జాగ్రత్తగా చూడండి. ఇప్పుడు మొదట్లో దీని లోపల సోడియం లేదు. ఓకే, సారీ బెలూన్ లోపల చాలా సోడియం ఉంది, బయట సోడియం లేదు. మొత్తం సోడియం సేమ్ అవ్వాలనేసి వాటర్ లోపలికి వెళ్ళిపోతుంది. వాటర్ లోపలికి వెళ్ళి లోపల అలా స్టోర్ అవుతుంది. తర్వాత ఏం చేసాము, సాల్ట్ వేసాం, మొత్తం సాల్ట్ వేసాం. సాల్ట్ వేసినప్పుడు ఏంటంటే లోపల సోడియం కంటే బయట సోడియం చాలా ఎక్కువ ఉంది. చాలా ఎక్కువ ఉండటం వల్ల లోపల వాటర్ ఏమనుకుంది, ఓ లోపల తక్కువ సోడియం ఉంది, బయట సోడియం ఎక్కువ ఉంది అనేసి వాటర్ ఏం చేసింది, బయటకు వచ్చేసింది. సోడియం ఎక్కడ ఎక్కువ ఉంటే అక్కడికి వాటర్ వెళ్ళిపోతుంది నాన్న.
దీన్నే ఆస్మోసిస్ అంటాం. ఈ ప్రాసెస్ ని ఆస్మోసిస్. సో సింపుల్ గా కంక్లూడ్ చేస్తున్నాను, సోడియం ఎక్కడుంటే వాటర్ దాని లోపల. సోడియం ఎక్కువ ఉందా సార్? 1 సెకండ్ అన్న, నా స్టేట్మెంట్ కంప్లీట్ అయిన తర్వాత మీ క్వశ్చన్ అడగండి, జాగ్రత్తగా స్టేట్మెంట్ వినండి. సోడియం ఎక్కడ ఎక్కువ ఉంటే వాటర్ అక్కడికి వెళ్ళిపోతుంది. సో ఇనీషియల్ గా మనం ఆ డైపర్ పౌడర్ లో చాలా సోడియం ఉంది, బయటనేమో సోడియం లేదు. అందుకు వాటర్ ఏం చేసింది, ఆ డైపర్ పౌడర్ లోపలికి వెళ్ళి ఆ బాల్స్ 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 వాటర్ జెల్ లాగా తయారైపోయింది. తర్వాత ఏం చేసాము, సాల్ట్ యాడ్ చేసాం. సాల్ట్ లో చాలా ఎక్కువ సోడియం ఉంటుంది, అంటే ఆ వాటర్ జెల్ లోపల సోడియం తక్కువ ఉంది, ఇప్పుడు బయట సోడియం ఎక్కువ ఉంది. సో వాటర్ ఏం చేస్తుంది అనుకున్నాం, ఎక్కడ సోడియం ఎక్కువ ఉంటే అటు వెళ్ళిపోతుంది అన్నాం కదా, అందుకు ఆ జెల్లో నుంచి వాటర్ బయటకు వచ్చేసి మొత్తం స్ప్రెడ్ అయిపోయింది. సో అందుకే ఫైనల్ గా ఆ జెల్లో నుంచి పోయి మొత్తం వాటరీగా అయిపోయింది అంతా. ఎవ్రీథింగ్ ఇస్ లైక్ వాటరీ. ఓకే, యా. సో మీ క్వశ్చన్స్ ఏమన్నా ఉంటే అడగండి, మన సెషన్ క్లోజ్ చేసేస్తున్నాము. బట్ ఒక్కసారి నాది వినండి అని అందరూ. మీలో అందరూ నాకు ఒక 1 minute వీడియో చేసి మన గ్రూప్ లో పెట్టాలి. మీరు ఏం నేర్చుకున్నారు, ఏం యాక్టివిటీస్ చేశారు, ఏం చూశారు, అలా ఒక 1 minute వీడియో సరదాగా చేసేయండి. ఎప్పుడో రేపు కాదు, మన సెషన్ అయిన 10 minutes లో మీరు చేసేస్తే చాలా బాగా వస్తుంది. సింగిల్ టేక్ ఒకే ఒక్కసారితో చేసేయచ్చు. 1 minute చాలు. ఓకే, మీకు వీడియో కష్టంగా ఉందంటే ఒక ఆడియో చేయండి. మీ వాట్సాప్ లో ఆడియో రికార్డింగ్ ఒకటి ఉంటుంది, మీ మమ్మీని అడగండి, ఫాదర్ని అడగండి, బ్రదర్ సిస్టర్ని అడగండి. ఓకే, ఏదో ఒకటి నాకు ఈ రోజే పెట్టేసేయాలి కంపల్సరీ. ప్రతిసారి పెడితే నేను మీకు ఎండ్ ఆఫ్ ద డే సర్టిఫికెట్ కూడా ఇచ్చేస్తాను మీకు. ఓకే, నా మీ క్వశ్చన్స్ అడగండి. క్వశ్చన్స్ అడిగేస్తే ఇంకా క్లోజ్ చేసేద్దాం ఇది. సో మనకి టిష్యూ పేపర్ ఎందుకు చెప్తున్నట్టుండు? సరేనా, చెప్పండి నాన్న, వాట్ ఈస్ యువర్ క్వశ్చన్? టిష్యూ పేపర్ ఎందుకు? ఓకే, సోడియం ఎక్కువ ఉంటుందా సార్? టిష్యూ పేపర్ లేదు. ఓకే, సో అక్కడ డిఫరెంట్ యాక్షన్ నాన్న. టిష్యూ పేపర్ లో స్టోరీ వేరు. టిష్యూ పేపర్ లో ఏమని చెప్పాను, చిన్న 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 స్ట్రాస్ లాగా ఉంటాయని చెప్పాను కదా. చిన్న 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 చాలా సన్నటివి ట్యూబ్స్ ఉంటాయి. ఆ ట్యూబ్స్ వాటర్ ని బాగా అట్రాక్ట్ చేసుకుంటుంది. ఆ అట్రాక్ట్ చేసుకోవడం వల్ల వాటర్ అలా పైకి స్ప్రెడ్ అవుతుంది. సో అక్కడ సోడియం లేకపోయినా పేపర్ కి వాటర్ కి మధ్య ఉన్న బాండ్, గట్టి స్ట్రాంగ్ ఫ్రెండ్షిప్ ఉంది, దాని వల్ల వాటర్ అలా పైకి వెళ్ళింది. ఓకే, యా. హరిణ్య, ఎస్. ఫస్ట్ సోడియం ఉన్నదాన్ని మనము సాల్ట్ అయినా సాల్ట్ అయిపోయింది కదా సార్, మరి ఇది మళ్ళీ సాలిడ్ గా మళ్ళీ ఇలా సాలిడ్ అయిపోవాలంటే ఏం చేయాలి సార్? ఓకే, వెరీ గుడ్ క్వశ్చన్. దీన్ని మళ్ళీ సాలిడిఫై చెయ్యాలి అంటే చాలా కష్టం నాన్న. దీన్ని ఏం చేయాలంటే ఎట్లో కట్లా లోపల ఉన్న సోడియం ని మనం బయటికి తీసేయాలి. సో అంటే మనం ఏం చేయాలి చెప్తాను ప్రాసెస్. మీరు ఒక ఫిల్టర్ చేయాలి దీన్ని. ఈ ఫిల్టర్ చేసినప్పుడు ఏమవుతుంది, ఆ SPA పౌడర్ అంతా పైన ఉంటుంది, సాల్ట్ వాటర్ అంతా కిందకి వెళ్ళిపోతుంది కదా. అలా ట్రై చేయొచ్చు మనం. అర్థమైంది అందరికి? దీన్ని ఫిల్టర్ చేయాలి. ఫిల్టర్ చేసి ఇలా పోసినప్పుడు అంటే జల్లెడలాగా పట్టినప్పుడు మీరు ఒక పని చేయండి అన్న, మీ ఇంట్లో కాటన్ క్లాత్ ఏమన్నా ఉంటే, ఫర్ ఎగ్జాంపుల్ ఇలాంటిది కాదు, కాటన్ క్లాత్ కావాలి. ఆ కాటన్ క్లాత్ లో ఇదంతా పోసేస్తే వాటర్ అంతా వెళ్ళిపోతుంది. వాటర్ అంతా వెళ్ళిపోయి SPA మాత్రమే మిగులుతుంది. సో దాన్ని మళ్ళీ మీరు కావాలంటే ఎక్స్పెరిమెంట్ కి వాడుకోవచ్చు. ఓకే, గుడ్ థింకింగ్ హరిణ్య, అందరూ బాగా ఆలోచిస్తున్నారు. వెరీ వెరీ హ్యాపీ. ఇంకేమైనా ఉన్నాయా క్వశ్చన్స్? ఎస్ శ్రీనిత, అడుగు నాన్న. ఏంటి శ్రీనిత? ఒక 1 minute వీడియో పెట్టాలి నాన్న. నీకు ఈ రోజు క్లాస్ లో ఏం అర్థమైందో నువ్వు నాకు చెప్పాలి. ఓకే, ఏం ఎక్స్పెరిమెంట్ చేసావు, సింపుల్ గా నీ ఓన్ వర్డ్స్ లో చెప్పేయచ్చు, ఫ్రీగా హ్యాపీగా ఒక పాట పాడినట్లు చెప్పేయచ్చు, ఒక స్టోరీ లాగా చెప్పేయచ్చు. ఓకే, 1 minute వీడియో. ఎస్ నాగచరణ్, చెప్పు నాన్న. సార్ ఈ రోజు 2 యాక్టివిటీస్ కంప్లీట్ అయినాయా సార్? అవును నాన్న, 2 యాక్టివిటీస్ అయ్యాయి. ఇంకొక 18 యాక్టివిటీస్ ఉన్నాయి మనకి. 18
మ్యాజిక్ నేమ్ ఏంటి సార్? అయిపోయింది. వన్ ఆఫ్టర్ వన్. ఓకే, క్లాస్ అయిపోయింది. మీకు ఏమైనా క్వశ్చన్స్ ఉంటే ఉండి నన్ను అడగచ్చు. మీరు వెళ్ళిపోవాలంటే వెళ్ళిపోవచ్చు నాన్న. ఓకే, బట్ నా హోంవర్క్ మర్చిపోవద్దు. డోంట్ ఫర్గెట్ మై హోంవర్క్. ఒక 1 minute వీడియో చేయాలి. ఓకే, యా, ఓకే. అందరూ సైలెంట్. కౌశిక్, ఆస్క్ యువర్ క్వశ్చన్. సెకండ్ యాక్టివిటీ నేమ్ ఏంటి సార్? ఏంటి కౌశిక్? సెకండ్ యాక్టివిటీ నేమ్ ఏంటి సార్? సెకండ్ యాక్టివిటీ మనం మ్యాజిక్ ఐస్ అని పెట్టుకోవచ్చు కావాలంటే పేరు. మన ఇష్టం, మన పేరు. మ్యాజిక్ ఐస్ అని పెట్టుకోండి. లేకపోతే మీకు కావాల్సిన కొత్త పేరైనా పెట్టచ్చు. మనకి యాక్టివిటీ కంటే క్వశ్చన్స్ ఇంపార్టెంట్ కదా. ఓకే, నెక్స్ట్ ఇంకేమైనా క్వశ్చన్స్ ఉన్నాయా? సార్ ఇది 2 యాక్టివిటీస్ ఏనా సార్? అవునన్నా, 2నే చేసాం మనం. ఓన్లీ 2 యాక్టివిటీస్. అక్షయ, second. డు హ్యావ్ ఏ క్వశ్చన్? హ్యాండ్ రేస్ చేసినట్లు అనిపించింది. హలో Okay. Actually, we were supposed to. సార్ నేను చెల్లెని పట్టేసాను మరి. వన్ సెకండ్ మృదుల, అక్షయ కంప్లీట్ చేయనిద్దాం. షీఈ్ ఆస్కింగ్. ఎస్ అక్షయ. Sir, you said you plan to do 3 activities, right, sir? Yes, You yes. said that we did the first activity and the third Yes. activity. What was going to be the second activity? So second activity, actually, why to get confused, but actually నేను చేద్దాం అనుకుంది సర్ఫేస్ టెన్షన్ అనే ఒక కాన్సెప్ట్ మీకు నేర్పిద్దాం అనుకున్నాను. ఎనీవే, విల్ డూ ఇట్ నెక్స్ట్ టైం, నో వరీస్. ఓకే, Okay, sir. ఆల్ రైట్. సో మీరు నెక్స్ట్ క్వశ్చన్ అడిగే ముందు నేను ఒకటి అడుగుదాం అనుకుంటున్నాను. పట్టేసాం సార్, మళ్ళీ ఐస్ అయిపోయింది. Sir, as Okay. you told, I did it, sir. I pour the water on it and it ఓకే, back ఓకే. forward again. ఓ వెరీ నైస్. ఓకే, గుడ్. నువ్వు ఇంకా వాటర్ పోస్తే మళ్ళీ స్వెల్ అవుతుంది, మళ్ళీ జెల్ లాగా అయిపోతుంది. ఓకే నాన్న, మీరు ఇంకా వేరే క్వశ్చన్స్ అడిగే ముందు నాది ఒక క్వశ్చన్ ఉంది. డిడ్ యూ ఆల్ ఎంజాయ్ టుడేస్ క్లాస్? Yes, sir. Yes sir. ఓకే, వాట్ అబౌట్ లెర్నింగ్? ఏమన్నా నేర్చుకున్నారా? డిడ్ యూ లెర్న్ ఎనీథింగ్? Yes sir. Yes sir. ఓకే, వండర్ఫుల్. గుడ్ జాబ్. ఓకే, రైట్ నాన్న. నా సైడ్ నుంచి ఇంకేమీ లేదు. ఐఎమ్ డన్. మీకు ఏమైనా క్వశ్చన్స్ ఉంటే అడగండి, అదర్వైజ్ క్లోజ్ చేసేద్దాం సెషన్ ని. Sir, when is second class? నెక్స్ట్ సాటర్డే, ఎవ్రీ సాటర్డే ఉంటుంది. Today's class I am learn many things sir. ఓకే మృదుల, వెరీ గుడ్ నాన్న. వీడియోస్ చేయండి ఈ రోజే. ఒక నెక్స్ట్ 15 minutes లో ఫటాఫట్ చేసి పెట్టేసేయండి. ఎలా వచ్చినా పర్లేదు. బాగుంది. ఎస్, వాట్స్ యువర్ డౌట్? వాటర్ ని హీట్ చేస్తే వస్తుంది కదా, అది సోడియం ఏదా తెల్లగా వస్తుంది? అవునా, ఎగ్జాక్ట్లీ. సోడియం కాకపోతే వేరే సాల్ట్. వాటర్ లో చాలా రకాల సాల్ట్స్ ఉంటాయి. దాంట్లో వన్ ఆఫ్ ద సాల్ట్స్ అవ్వచ్చు. కాల్షియం సల్ఫేట్ అని, మెగ్నీషియం సల్ఫేట్, రకరకాల సాల్ట్స్ ఉంటాయి వాటర్ లో. ఓకే, వీడియో వీటి గురించి రికార్డ్ చేయాలా సార్? అవునా, మన క్లాస్ గురించే రికార్డ్ చేయండి. మన గ్రూప్ పేరెంట్స్ సార్ ఐడి సైన్స్ అని ఉంది కదా, ఐడి సైన్స్ అని ఉంది. అంటే ఇన్వెస్టిగేషన్ డ్రివెన్ సైన్స్, ఐడి సైన్స్. దాంట్లోనే నేను లింక్ పెట్టింది. Sir, నాకు doubt. ఎస్, Sir, class tomorrow, Sunday కూడా ఉంటుంది sir. అది వేరే వాళ్ళకి నాన్న. అంటే ఇదే క్లాస్, సేమ్ క్లాస్ రిపీట్ అవుతుంది. వేరే వాళ్ళు ఇవాళ అటెండ్ అవ్వని వాళ్ళు కొంతమంది ఉన్నారు కదా, వాళ్ళ కోసం ఆ క్లాస్ అది. Okay, sir. మీరు కూడా రావచ్చు, మీరు కూడా మళ్ళీ వినొచ్చు కావాలంటే. కాకపోతే సైలెంట్ ఉండాలి. వాళ్ళు హీరోస్, మనమంతా జస్ట్ సైలెంట్ ఉండాలన్నమాట. ఓకే, Sir, ఇది only next Saturday నా? అవునా, మళ్ళీ నెక్స్ట్ సాటర్డే. ఎస్, అలా 6 Saturdays ఉంటుంది మన క్లాస్. 6 Saturdays. Yes, sir. ఓకే, మళ్ళీ రిజిస్టర్ లేకపోతే అదే కట్టి. ఎవరు? ఇర్షిత, నువ్వా నన్ను అడిగేది క్వశ్చన్? తెమ్మన్నారు కదా సార్, మీరు మరి వాటితో ఏమి ఎక్స్పెరిమెంట్ చెప్పలేదు కదా. ఏది, దేనితోటినా మృదుల? ఐ డిడ్ంట్ అండర్స్టాండ్. రావును పేపర్ తెమ్మన్నారు కదా, మీరు దాంతో ఏమి ఎక్స్పెరిమెంట్ అది ఆ సెకండ్ యాక్టివిటీ మిస్ అయిపోయింది కదా ఇవాళ. అది నెక్స్ట్ టైం చేద్దాం, నో ప్రాబ్లం. ఓకే, ఎస్ తన్మయి చెప్తున్నాను. సండే కూడా సేమ్ టైమే ఉంది సార్. కౌశిక్ 1 second, తన్మయి క్వశ్చన్ అడుగుతుంది. ఇర్షిత, ఎస్. సార్ యాక్చువల్ గా ఎస్పీఏ లో సోడియమే ఉంటుంది, సాల్ట్ లో కూడా సోడియమే ఉంటుంది. ఎస్పీఏ వాటర్ ని పీల్చుకుంటుంది కానీ సాల్ట్ ఎందుకు పీల్చుకోవడం లేదు?
సో వెరీ గుడ్ క్వశ్చన్. ఓకే, సో ఎస్పీఏలో ఉన్న ఎక్స్ట్రా ఫీచర్ ఏంటంటే ఎస్పీఏలో ఈ పర్టికులర్ ఫైబర్స్ లాగా ఒక స్ట్రక్చర్ ఉంటుంది నాన్న, పాలిమర్ అంటారు దాన్ని. ఓకే, పాలిమర్. ఓకే, ఫైబర్ లాగా స్ట్రక్చర్స్ ఉంటాయి. ఆ వాటర్ లోపలికి వెళ్ళినప్పుడు ఆ ఫైబర్ అంతా ఏం చేస్తుందంటే మొత్తం ఒక బౌండరీ లాగా, ఎలా అయితే గాలిని బెలూన్ ఆపుతుందో ఆ విధంగా ఒక బౌండరీ లాగా ఫామ్ చేసుకుంటుంది. సో ఎస్పీఏ అందుకే సోడియం పాలిఎక్రిలేట్. పాలి అంటే చాలా అని, మెనీ. ఓకే, చాలా చాలా ఫైబర్స్ లాగా పాలిమర్స్ అంటాం దాన్ని. సో ఎలా ఎస్ తన్మయ్. Tanmay? So? Yes. Is it clear, Nana? Yes, sir. Okay, right. So, adi chellik kuda explain cheyi. అది మరీ హెవీ కాన్సెప్ట్ అవుతుందని నేను అది చెప్పట్లేదు, సైన్స్ మీద ఎక్కువ ఫోకస్ చేయట్లేదు. బట్ మీరు ఎక్స్ప్లెయిన్ చేయొచ్చు. నేను దీని రిలేటెడ్ డాక్యుమెంట్ అంతా నేను రేపు పెట్టేస్తాను మీకు. సో మీరు చదివేసి జూనియర్స్ కి కూడా ఎక్స్ప్లెయిన్ చేయొచ్చు కావాలంటే. వాళ్ళు డైరెక్ట్ గా చదివి టెన్షన్ పడవచ్చు, వామ్మో ఏంటి ఇదంతా అనుకోవచ్చు. సో పెద్దవాళ్ళు చదివి చిన్న పిల్లలకి ఎక్స్ప్లెయిన్ చేయొచ్చు దాన్ని. ఓకే, సో ఇప్పుడు మనము ఎస్పీఏ కంటే సాల్ట్ ఎక్కువ వేసాం కాబట్టి అది మళ్ళీ వాటర్ లా చేంజ్ అయిపోయింది కదా, సాలిడ్ ది లిక్విడ్ లాగా. అవునా? మరి మనం మళ్ళీ ఇంకా ఎక్కువ ఎస్పీఏ వేస్తే మళ్ళీ అది సాలిడ్ గా చేంజ్ అవుతుందా? ఎగ్జాక్ట్లీ. అప్పుడు సాల్ట్ దగ్గర ఉన్న వాటర్ ని కూడా ఇది గుంజేస్తుంది, అది ఎక్కువ కాన్సంట్రేషన్ ఉంటుంది కాబట్టి. ఎక్స్పెరిమెంట్ చేసాను సార్, అది టిష్యూ పేపర్ లో. ఓకే, టిష్యూ పేపర్ లో చెప్పునా? ఇట్స్ ఓకే. యా, సో మృదుల ఇలా ప్రిపేర్ అయ్యే లోపు వేరే ఇంకెవరైనా క్వశ్చన్స్ ఉన్నాయా? బై ద వే నా సెషన్ అయిపోయింది, కొత్త టాపిక్ ఏం చెప్పను. డౌట్స్ ఉన్న వాళ్ళు అడగటానికి ఇంకా వెయిట్ చేస్తున్నాం. సో మీకు ఓపిక అయిపోయింది అంటే యూ కెన్ లీవ్ నానా, ఇట్స్ ఓకే. Sir, I have a question. Yes, Akshaya. So actually, when I added more water into my SPA, to my SPA, I got ఎక్స్పెరిమెంట్ చేసింది. ఒక్క నిమిషం నాన్న, అక్షయ మాట్లాడుతుంది కదా, we have to give others chance. మృదుల ఒక్క నిమిషం వెయిట్ చేయి. ఓకే, యా. So the more water I added, sir, the more I got, sir. Exactly, yes. Okay. So I got a lot now. So I have a lot. Exactly. సో ఇక్కడ ఏంటంటే ఎస్పీఏ కున్న అడ్వాంటేజ్ ఏంటంటే, ఈ ఎస్పీఏ ఒక్కొక్క పార్టికల్ 1 గ్రామ్ ఉందనుకోండి, అది 800 grams వాటర్ ని అబ్జార్బ్ చేయగలుగుతుంది. 1 gram కెన్ అబ్జార్బ్ 800 grams. అంటే దాని బరువుకి 800 times పెద్దగా అయిపోవచ్చు అనమాట అది. సో అది చాలా అమేజింగ్ థింగ్ ఈ సోడియం పాలిఎక్రిలేట్. ఓకే, సో ఎప్పుడన్నా డైపర్స్ చూసినప్పుడు మీరు డైపర్స్ ఒకటి కొనండి, 15 రూపీస్ 10 రూపీస్ ఉంటుంది, కట్ చేస్తే బోలెడు పౌడర్ వస్తుంది. ఓకే, మీ రూమ్ అంతా నింపుకోవచ్చు దాంతో. రైట్, ఓకే. So sir, so the more water, so we get more water you add. Yes, కానీ టు ఏ లిమిట్. ఇంకా వాటర్ యాడ్ చేసే కొద్దీ దాని కెపాసిటీ అయిపోతుంది. 800 times దాటిపోయింది అనుకో, ఇంకా అబ్జార్బ్ చేసుకోలేదు. ఎవ్రీథింగ్ హ్యాస్ అన్ ఎండింగ్ పాయింట్ నానా. బియాండ్ ఎ సర్టెన్ పాయింట్ ఇట్ కెనాట్ అబ్జార్బ్ ఎనీమోర్. ఓకే, సో ఇంకొంచెం మీరు యాడ్ చేస్తే వాటరీ అయిపోతుంది. సో దట్స్ వై యూ షుడ్ బి యాడింగ్ స్లో, కొంచెమే స్లోగా యాడ్ చేయాలి. యా మృదుల, I stopped you. Do you have a question? So yeah, sir, and I'm still. So Akshaya, let's wait. Mrudula's turn. Okay, ఒక్కసారి వెయిట్ చేసి మళ్ళీ అడుగుదు కానీ. Yes, మృదుల. సార్ మాకు ఒక ఎక్స్పెరిమెంట్ చేసాం కదా, అది డైపర్ నుంచి పౌడర్ తీసుకుని మనం అది టిష్యూ పేపర్ లో వేస్తే అది విసుకుతే వస్తుంది కదా పొడి, కొంచెం అది మనం లోపల వేస్తే తీసుకుంటే దానికి టిష్యూ పేపర్ కి పక్క నాకు అర్థం కాలేదు నానా, నాకు పూర్తిగా క్లారిటీ రాలేదు. కెపాసిటీ తీసుకోవడానికి ఎక్కువ ఉంటుందా సార్? అంటే టిష్యూ పేపర్ చాలా పల్చగా ఉంది కదా, అది కూడా తడైపోతే ఈజీగా చినిగిపోతూ ఉంటుంది. ఓకే, సో డైపర్స్ అందుకే ప్లాస్టిక్ తో తయారు చేస్తారు, కొంచెం ప్లాస్టిక్ లాంటి లేయర్ వస్తుంది. అదే ఇలా టిష్యూ పేపర్ తోటి డైపర్ చేస్తే పాపం చిన్నపిల్లలు ఆలోచించండి ఏం జరుగుతుందో. ఓకే, ఆల్ రైట్. సో ఇంకా వాట్ ఎల్స్, ఎనీ అదర్ క్వశ్చన్స్? అక్షయ,
You can ask your question now. Yes, sir. Did I add too much water, sir? Because it's not really snowish. No, it just turned into a jelly. Yes, yes. No, నీకు అక్కడ వాటర్ సపరేట్ గా కనిపిస్తేనే too much water. If it is still like all this gel, then it can absorb more water. ఇంకా యాడ్ చేసి నువ్వు ట్రై చేయొచ్చు. You can continue doing it. Okay, sir. All right. So అందరిది అయిపోయింది the question. Can we close it now? Shall we stop? Sir, Yes, Kaushik. advance happy birthday, sir. Thank you. Thanks a lot, Kaushik. Thank you. Okay. Right. Thank you, sir. Nana, now we are closing our session. అన్నిట్లో మోస్ట్ ఇంపార్టెంట్ ఏంటో చెప్పండి. అబ్జర్వ్ చేయటమా, క్వశ్చన్స్ అడగటమా, ఆన్సర్స్ చెప్పటమా? వాట్ ఈస్ ద మోస్ట్ ఇంపార్టెంట్ థింగ్? Questions are madam, sir. ఎగ్జాక్ట్లీ, క్వశ్చన్స్, మోస్ట్ ఇంపార్టెంట్ క్వశ్చన్స్. మీరు అడిగే క్వశ్చన్స్ కి వేరే వాళ్ళకి కోపం రావచ్చు, ఫ్రస్ట్రేషన్ రావచ్చు, క్వశ్చన్ బ్యాంక్ అని మిమ్మల్ని అనొచ్చు, ఎప్పుడు క్వశ్చన్స్ అడుగుతారు వీళ్ళు అనొచ్చు. ఏం పర్లేదు, మీరు ఎన్ని క్వశ్చన్స్ అడిగి ఎంత ఆలోచిస్తే అంత బ్రెయిన్ డెవలప్ అవుతుంది. అంత గొప్ప సైంటిస్ట్ అవ్వచ్చు, రిసర్చర్స్ అవ్వచ్చు, కలెక్టర్స్ అవ్వచ్చు, పెయింటర్స్ అవ్వచ్చు, ఏదంటే అది అవ్వచ్చు. కీప్ ఆస్కింగ్ క్వశ్చన్స్. ఓకే, వేరే వాళ్ళని అడిగే ముందు మీకు మిమ్మల్ని అడగండి ఒకసారి. ఆ క్వశ్చన్ ని మిమ్మల్ని మీరే అడిగితే మీరే ఒక ఆన్సర్ చెప్పొచ్చు. తర్వాత వేరే వాళ్ళని అడగండి, మీ ఆన్సర్ కరెక్టో కాదో కనుక్కోవచ్చు. ఓకే, సో విత్ దట్ ఐఎమ్ క్లోజింగ్ దిస్ సెషన్. సో yes. ఇప్పుడు మీరు ప్లాస్టిక్ బీకర్స్ లో చేయించారు కదా సార్, దాన్ని మళ్ళీ రీయూస్ చేసుకోవచ్చా? యా డెఫినెట్లీ. ప్లాస్టిక్ బీకర్స్ పడేయద్దు నాన్న. అండ్ ఈ మెటీరియల్ అంతా బ్యాక్ మీ జనరల్ బాక్స్ లో పెట్టేసేయండి. ఎక్కడి నుంచి తీసామో అక్కడే పెట్టండి, ఏవి పడేయద్దు. ప్లాస్టిక్ బీకర్స్ ని కావాలంటే ఎంటీ చేసేసేయండి. ఎంటీ చేసేసి ఆ బీకర్స్ మళ్ళీ యూజ్ చేసుకుందాం. విల్ యూజ్ దెమ్. ప్లాస్టిక్ పెట్టమన్నారు కదా, ఇప్పుడు మళ్ళీ ఎక్స్పెరిమెంట్ చేయమంటారా? చేసి పెట్టమంటారా? నీ ఇష్టం నాన్న, నాకు ఎక్స్ప్లెయిన్ చేసినా చాలు. నీకు అంత ఓపిక ఉందంటే ఎక్స్పెరిమెంట్ చేసి మరీ పెట్టు. ఐ విల్ బి మోర్ హ్యాపీ. ఓకే, మీ ఇష్టం, మీరు ఎలా అయినా పర్లేదు. మీరు మాట్లాడితే మీ స్కిల్స్ పెరుగుతాయి, మీ ఎక్స్ప్లెయినింగ్ ఎబిలిటీ పెరుగుతుంది. అది మీ స్కూల్ కి కూడా హెల్ప్ అవుతుంది. ఓకే, నా కోసం కాదు, మీకోసమే చేస్తున్నారు అనుకొని చేయండి అది. ఆల్ రైట్. ఓకే, ఎస్ సార్, ఇప్పుడు మనం చేసినాం కదా సార్, ఇది సాలిడ్ టర్న్ అయింది కదా. అవును, దాన్ని మళ్ళీ మనం నీళ్లు పోయక ముందు ఎలా ఉందో అలా టర్న్ చేయగలమా? నీళ్లు పోయక ముందు ఎలా ఉందో అలానా? ఎస్ సార్. సో అదే జెల్ లాగా ఉంది కదా. సో దాన్ని ఏం చేయాలంటే సేమ్ ప్రాసెస్, సాల్ట్ వేయటం. మినిట్స్ అయిన తర్వాత పెట్టచ్చా? ఎస్ నీ ఇష్టం. 15 minutes తో వీడియో పెట్టచ్చు. యా హరిణి, సో అది దాన్ని ఫిల్టర్ చేయటం, ఆ ఫిల్టర్ చేసిన మెటీరియల్ లో మళ్ళీ సాల్ట్ వేసి మిక్స్ చేయటం, అలా మల్టిపుల్ టైమ్స్ చేస్తే ఫైనల్ గా ఒక 5th time కో 6th time కో ఫస్ట్ మనం ఎలాంటి పౌడర్ లాగా చూసామో అలా తీయచ్చు బయటికి. ఈ ప్రాసెస్ డైపర్ పౌడర్ రావాలంటే మనం మళ్ళీ ఏం చేయాలి? సో హరిణ్య అదే అడుగుతుంది నాన్న. సో ఏం చేయాలంటే ఇప్పుడు దీంట్లో జెల్ ఉంది, వాటర్ ఉంది, దీన్ని ఫస్ట్ ఫిల్టర్ చేయాలి. ఓకే, ఫిల్టర్ చేస్తే ఏమవుతుంది, ఆ జెల్ మాత్రం దొరుకుతుంది కదా, ఆ జెల్ని సపరేట్ గా తీసుకొని దాంట్లో సాల్ట్ పెట్టి మిక్స్ చేయాలి. అప్పుడు మళ్ళీ కొంచెం వాటర్ వస్తుంది, మళ్ళీ దాన్ని ఫిల్టర్ చేయాలి, మళ్ళీ జెల్ వస్తుంది. సో ఈ విధంగా జెల్ తీసుకొచ్చి వాటర్ తో ఫిల్టర్ చేసే కొద్దీ మీకు ఫైనల్ గా పాత పౌడర్ వచ్చేస్తుంది. సార్, ఎస్, మళ్ళీ మనం ఇప్పుడు ఈ చేసిన పౌడర్ ఉంది కదా సార్, మళ్ళీ దాన్ని మనం ఎక్స్పెరిమెంట్ కి యూజ్ చేయొచ్చు. లైక్ మళ్ళీ యా డెఫినెట్లీ యూజ్ చేయొచ్చు నాన్న. యూ క్యాన్ యూజ్ ఇట్ అగైన్. ఓకే ఓకే, ఆల్ రైట్. సో ఇంకా ఎస్ తన్మయ్ చెప్పు నాన్న. సార్, ఇప్పుడు ఈ వీడియోని మీరు ఏమన్నా యూట్యూబ్ లో అప్లోడ్ చేస్తారా? ఎస్, ఈ పర్టికులర్ వీడియో మేబీ ఐ డోంట్, ఇంకా డిసైడ్ అవ్వలేదు నాన్న చెయ్యాలా వద్దా అని. డూ యూ వాంట్ మీ టు అప్లోడ్? అంటే మీ ఇష్టం సార్. ఓకే, యా అప్లోడ్ చేస్తానులే నాన్న. ఎస్, బట్ ఈ రోజు కాదు, సండే చేస్తాను. సండే నైట్ కి, అంటే రేపు నైట్ కి చేస్తాను. రేపు క్లాస్ అటెండ్ అయ్యే వాళ్ళు ముందే వీడియో చూస్తే ఆ థ్రిల్ కనిపించదు, దే విల్ నాట్ ఎంజాయ్ ఇట్ మచ్. సో వాళ్ళ క్లాస్ అయిన తర్వాత అప్లోడ్ చేస్తాను నేను. ఓకే, ఆల్ రైట్. So I'm closing this session.
అందరూ ఎంజాయ్ చేయండి, పడుకోండి, మంచిగా టైం కి పడుకోండి. 8 hours మినిమం పడుకోవాలి, గురక పెట్టాలి. సో ఓకే రైట్, మంచిగా తినాలి. ఎంజాయ్ యువర్ డే, ఎంజాయ్ యువర్ నైట్. గుడ్ నైట్ నాన్న, బై బై. Good night, sir. Bye. బై బై. థ్యాంక్ యూ సో ఓకే నాన్న, బై Good night, sir. బై ఎవ్రీవన్. బై బై. బై Bye, sir. బై. Bye, sir.